ఒరిజినల్ అండ్ ప్యూర్ ఫుడ్ తినాలని చాలా మందికి ఉంటుంది. కాకపోతే వ్యవసాయం చేయాలంటే చాలా కష్టమైన పని. అలాంటి వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్న రోజుల్లో ఇక్కడ మనకి షావర్పేటకి దగ్గరలో ఉన్న చిన్నసాగర్ అనే ఒక గ్రామంలో ఫామ్ హౌస్ అనగానే అందరూ కూడా సండే వచ్చి ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక కార్పొరేట్ వ్యవస్థలో మంచి హోదాలో ఉన్న వ్యక్తి నరేష్ అనే వ్యక్తి ఇక్కడ ఈ యొక్క చిన్నసాగర్లో వాళ్ళ హాలిస్టిక్ ఫార్మ్ లైఫ్ అనే ఒక ఫామ్ని క్రియేట్ చేసి వారు ఒక్కరే బాగుపడమే కాకుండా ఇక్కడ ఒక వ్యవసాయం అనేది స్టార్ట్ చేసి ఆ యొక్క వ్యవసాయంలో పండిన ఏదైతే గో వ్యర్థాలతో అంటే గో సంబంధిత వ్యర్థాలతో తయారైన ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇక్కడ కూరగాయలు పండించి ఆ సొసైటీలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి వీరు ఒక కృషితో ఈ అంత ప్రోగ్రామ్ చేస్తున్నాం. దీని విశేషాలు మనకు తెలియడానికి ఇక్కడ హాలిస్టిక్ ఫార్మ్ లైఫ్ యజమాని నరేష్ గారు మనతో ఉన్నారు. మన అడిగి తెలుస్తుంది. నరేష్ గారు నమస్కారం. ఈ హాలిస్టిక్ ఫార్మ్ లైఫ్ ఏదైతే మీరు ఈ యొక్క డిజైన్ చేశారో దీని ముఖ్య కారణం ఏంటండి? అయితే నేను వ్యవసాయం స్టార్ట్ చేసే కంటే ముందు మొట్టమొదటి ప్రయాణం ఎక్కడి నుంచి అంటే భూసేకరణ. మా నాన్నగారికి వ్యవసాయ భూములు ఆ క్షేత్రాలు అంటే బాగా ఇష్టం. సో అక్కడ నేను వ్యవసాయ భూమి తీసుకున్నాను. ఆ తర్వాత వ్యవసాయం ఎప్పుడు స్టార్ట్ చేయాలనిపించింది అంటే మా పాప పుట్టినప్పుడు లాస్ట్ ప్రియ. సో తనకి ఎలాంటి ఫుడ్ తినిపిస్తున్నాననే అవగాహన నాకు ప్రకృతి వ్యవసాయ శిబిరాల్లో తెలిసినప్పుడు మా పిల్లలకి మంచి భోజనం పెట్టాలి అనే ఒక స్వార్థంతో స్టార్ట్ అయింది. అది తర్వాత మా అక్క పిల్లలు మా చెల్లి పిల్లలు తినాలన్న స్వార్థము, ఆ తర్వాత మా కుటుంబాలు మా క్లోజర్ సర్కిల్లో వాళ్ళు తినాలి అన్న స్వార్థము. ఆ స్వార్థం పెరిగి ఈరోజు 54 కుటుంబాలకు మేము భోజనం పెడుతున్నాము. అండ్ దాంతోపాటు ఇంకో 2 నెలల తర్వాత ఇంకో 120 మంది కుటుంబాలకు కూడా మేము కూరగాయలు పండ్లు వరి పండించే స్థాయికి వెళ్ళామండి. అంటే మామూలుగా ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలా క్రేజ్ అనేది బాగుంది. అలాంటిది మీ యొక్క సంపూర్ణ ఏదైతే ఇక్కడ సేద్యం చేస్తున్నారో దీనికి మీ రెస్పాన్స్ ఎలా ఉందండి సొసైటీ నుండి? ఒకటండి, ఎక్కడికి వెళ్ళినా మేము హైదరాబాద్లో చాలా చోట్ల వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కూడా 5% మందికే ఒక 10% మందికి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అంత కెమికల్ ఫుడ్ ఉందని, కానీ ఎవరికి ఓపిక లేదు. దీని గురించి ఇందామన్న ఓపిక 10 మందికి ఉంది. దాన్ని ఎంతో కొంత వీళ్ళతో టైం స్పెండ్ చేద్దామన్న ఓపిక ఇంకో 5 మందికి మాత్రమే, అంటే 5% ఎక్కడైనా. దాంట్లో 1-2 మాత్రమే మా దగ్గరికి కంప్లీట్ అప్రోచ్ అవుతున్నారు. మేము అదే యాక్సెప్ట్ చేస్తున్నాం, ఎందుకంటే మేము దీన్ని ఒక సూపర్ బిజినెస్ లాగా చేయాలని లేదు, గ్రోత్ కూడా న్యాచురల్గానే ఉండాలని మెల్లగా చేస్తున్నాం అన్నట్టు. సో మా బిలీఫ్ ఒకటే అండి, మేము చాలా స్వచ్ఛమైనది పండిస్తున్నాం అండ్ దీని ఫలితం స్లోగా వచ్చిన సాలిడ్గా వస్తుంది అనేది మాకు తెలుసు. అంటే మీ డెస్టినేషన్ అండ్ టార్గెట్ ఏంటండి? మామూలుగా ఇలాంటి ఫామ్ హౌస్లు చేసినప్పుడు కస్టమర్స్ పెరిగి మీకు నెలసరి ఆదాయం అనేది కూడా పెరిగినప్పుడు తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏముండబోతుంది? మీ అసలు మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటండి? సార్, నాకున్న ఒక కళ ఏదైతే లాస్ట్ 5 yearsలో ఏడిపోయింది ఏంటంటే, మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 10 kilometers దూరంలో మా ఫామ్. అలా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక 10 స్థావరాలు ఏర్పడాలి, 10 సెంటర్స్. నేను అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో మ్యాక్సిమం ఏరియా కవర్ చేయగలిగాను. అంటే ఈరోజు మన 1.5 జనాభా ఏదైతుందో దాంట్లో ఒక 10% మందిని కవర్ చేసిన నా లక్ష్యం నెరవేరినట్టే. ఇదే అందుకోసం ఇప్పుడు మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. తర్వాత సదాశివపేటలో మన కంబాలపల్లి విలేజ్లో అక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత ఇక్కడ కీసర దగ్గర రాజమురళి గారు ఉన్నారు, వారు కూడా ప్రోత్సాహంతో స్టార్ట్ చేశారు. తర్వాత శంషాబాద్ దగ్గర వేణు గారు, వారు కూడా వీళ్ళందరూ IT జాబ్సే కానీ మెల్లమెల్ల పరివర్తన. సో ఒక 4 centersలో మళ్ళీ ఇది స్టార్ట్ అయింది. సో అంటే ఈ ఒక్క చోట తీసుకుంటే నేను ఒక దగ్గర స్టార్ట్ చేశాను, కానీ ఈరోజు సుమారుగా 12 ఎకరాల్లో మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇంకో 8 ఎకరాలు మల్లారెడ్డి గారు అని వారు స్టార్ట్ చేశారు. అంటే ఇది స్టార్ట్ అవుతుంది ఒక్క జోన్లోనే ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అలాంటివి 10 zones. అంటే మామూలుగా కార్పొరేట్లో ఒక మంచి హోదాలో పనిచేసే మీరు ఈ వ్యవసాయం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని, అలాంటి వ్యవసాయాన్ని ఎంచుకోవడానికి ఎవరైనా ప్రోత్సాహం ఉందా, లేకపోతే ఈ వ్యవసాయం అనేది మీకు సెట్ అవుతుందంటారా? అదే సార్, యాక్చువల్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎంత గట్టిగా అర్థమవుతుందో మనం పరిష్కారం వైపు అంత శ్రద్ధగా వెళ్తాం. సో నాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చాలా గట్టిగా అర్థమైంది. ఏంటిది? మనము మన తరాలకి ఇచ్చేది డబ్బు ఇస్తే నేను ఇదే టైం ఇన్వెస్ట్ చేసి నేను రియల్ ఎస్టేట్లో నాకు అంత కాంటాక్ట్స్ ఉన్నాయి, ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి, పలుకుబడి ఉంది. సో అదే టైంని నేను రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు, లేదా ఇంకో ఫీల్డ్లో పెట్టచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. కానీ నాకు క్లియర్ విజన్ ఉంది, ఇంకో 20 సంవత్సరాల తర్వాత నాలాంటి వాళ్ళ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తారు సార్. ఎందుకంటే మా పిల్లలకి నేను ఇచ్చే ఆస్తి ఇదే.
వాళ్ళకి 10 ఎకరాలు ఇస్తానో 10 ప్లాట్లు ఇస్తానో తెలియదు నాకు. కానీ మామూలుగా మార్కెట్లో ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా మంది కూడా ఏదైతే కెమికల్తో పండించిన ఫుడ్ కూడా ఆర్గానిక్ అనేసి బోర్డులు పెట్టి అలాంటివి తీసుకొస్తున్నారు. అలాంటిని గుర్తించడం ఎలా అంటారు వాళ్ళు? ఓకే, సో మా హోలిస్టిక్ ఫామ్ లైఫ్ మా పేర్లోనే ఇది ఎందుకు ఇంటిగ్రేట్ చేశామనే దానికి ఇది ఆన్సర్. ఏంటిదంటే సార్, మా అప్రోచ్లో ఏంటంటే మేము రైతులం, మేము పండిస్తాం, మేము పండించింది డైరెక్ట్గా వినియోగదారుడికి ఇంటికి వెళ్ళి ఇస్తాం. ఇది మా కాన్సెప్ట్. మధ్యలో ఎట్లాంటి మధ్యవర్తిత్వం లేదు, అంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ. అందుకోసం హోలిస్టిక్ అంటే మేము పండిస్తాము, మా దగ్గర ఆవులు ఉన్నాయి, భూమి ఉంది, వీళ్ళు రావచ్చు, చూడొచ్చు. ఎట్లాంటి ఇప్పుడు ఒక క్షేత్రంకి వెళ్ళారనుకోండి, అది ఆర్గానికా, కెమికలా, న్యాచురలా, పర్మాకల్చరా. ఆర్గానిక్ని చాలా మిస్యూజ్ చేశారు. యాక్చువల్గా మేము చేసేది న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ కాదు. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ లేదా పర్మాకల్చర్ బేస్డ్ ఫార్మింగ్లో ఎలా గుర్తించవచ్చు అంటే, మీరు ఆ ఫామ్కి రావాలంతే. ఫామ్కి వస్తే మీకు పిట్టలు కనిపిస్తున్నాయా, పక్షులు అదే మన బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయా, పురుగులు కనిపిస్తున్నాయా, అంటే జీవం కనిపిస్తుందా లేదా. జీవంగా ఒక్క పురుగు కూడా మనం కెమికల్ ఫార్మింగ్ దాంట్లో చేస్తే మీకు ఒక్క బర్డ్ కూడా అడిగిపోదు. అసలు టమాటా నిండా విరివిసి కాయిన మామిడికాయలున్నా జామకాయలున్నా అది వెళ్ళి తినదు, ఎందుకంటే వాటికి ఆ ఇంటెలిజెన్స్ ఉంది. అది పాయిజన్, అవి తినదు. కానీ మనుషులకు ఆ ఇంటెలిజెన్స్ లేదు సార్. సో మేము ఈ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం, మా సిస్టంలోనే ఉంది. కాబట్టి ఇది మేము ఇంకో 100 మంది రైతులకి స్కేలప్ చేసిన ఈ సిస్టమ్. ఆర్గానిక్ ఫార్మింగ్కి నేచురల్ ఫార్మింగ్కి తేడా ఏముందంటారు? యా, సో ఒకటి సార్, ఎప్పుడైతే మనం న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాం అంటే నేచర్ని నమ్ముకొని ఉంటున్నాం, అంతే, వేరే ఇంకేం లేదు. అంటే మా ఉద్దేశం ఏంటంటే నేచర్కి ఫుడ్ పెడతాం సార్ మేము. సాయిల్కి ఆవు పేడ మూత్రం అనేది సాయిల్కి రోజు మంచిగా నెయ్యి కలిపి అమ్మ ఏదైతే పచ్చడన్నం పెడుతుందో అలాగా మేము ఆవు పేడ మూత్రంని ఒక ప్రాపర్ రేషియో ఆకులతో కలిపి మన భూమికి తిండి పెడతాం. అంతకు మించి మేము ఏం చేయం, మిగతా అంతా భూమి చేసుకుంటుంది. అంటే భూమిలో నుంచి విత్తనం రావడము, కాత కావడం, పురుగు రావడము, ఆ పురుగుని తినే ఇంకో పురుగు రావడం, మిత్ర పురుగులు రావడం. సో ఇది నేచురల్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు వేప నూనె ఉంది ఎగ్జాంపుల్, చాలామంది వేప నూనె కొడతారు, లేదా ఇంకేదో నూనె కొడతారు. తర్వాత చాలా బ్యాక్టీరియాస్ తీసుకొచ్చి ఏదైతే యూనివర్సిటీస్లో దొరుకుతాయి, బయట కూడా దొరుకుతున్నాయి, ఆ బ్యాక్టీరియాస్ తీసుకొచ్చి వీళ్ళు పొలంలో వేస్తారు. ఎక్కడెక్కడైతే మనిషి మేధస్సు ఉపయోగపడుతుంది ఇట్లాంటి అదంతా కూడా లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్లో వేప నూనె కొడతారండి. వేప నూనె కొడితే ఒక రకంగా మామూలు కెమికల్స్ కంటే ఇది మేలే, ఎందుకంటే వేప నూనె అని మనం అంటున్నాం. కానీ దీని ఎఫెక్ట్ డబుల్ త్రిబుల్ కావాలని ఆ వేప నూనెలో కూడా కెమికల్ కలుపుతున్నారు. నిజమైన వేప నూనె అయితే పర్లా, ఎందుకంటే ఆ వేప నూనె చేదు కాబట్టి పురుగు రాదు, ఇది వాస్తవం. బూడిది ఉంది, బూడిదేస్తే ఆ చెట్టు చచ్చిపోయిందన్న భావంతో పురుగులు రావు. మట్టి ఉంది, మట్టి స్ప్రే చేస్తాం, మట్టి స్ప్రే చేయగానే అది తిని దాని ఇంటెస్టైన్లో అది డైజెషన్ కాదు కాబట్టి చచ్చిపోతుంది. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం కిందనే వస్తాయి. కాకపోతే వేప నూనెని ఇంకేదో బ్యాక్టీరియాని బయట నుంచి కొనుక్కొని రావడం ఉంది కదండి, అంటే మీరు ఎక్కడో శరణాగతి అయితలేరు. ఇట్లా బయట నుంచి వెళ్ళి ఏదో ఒకటి కొనుక్కొని వచ్చి దాన్ని వ్యవసాయం చేస్తే అది న్యాచురల్ ఫార్మింగ్ అనిపించుకోదు. అది మంచిదైనా ఈ బ్యాక్టీరియాలు ఇవన్నీ, ఎందుకంటే మనము నేచర్కి సరెండర్ అవుతలేం. నేచర్ని అర్థం చేసుకొని చేయడమే న్యాచురల్ ఫార్మింగ్. తర్వాత ఇంత న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే మనకు మామూలుగా ఇన్ని ఎకరాల స్థలం అనేది ఉండాలి, లేకపోతే ఇంటిపైన కూడా ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు పూల కుండీలలో, అలాంటిది కూడా సాధ్యమయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? సార్ ఇప్పుడు ఏదైతే టెర్రస్ గార్డెనింగ్ ఆర్ మిద్దె తోటలు అంటారు కదండి, ఖచ్చితంగా దీంట్లో చేసుకోవచ్చు, కానీ లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే మనం ఎప్పుడైతే వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం, భూమి గురించి ముఖ్యంగా. సో మనము అవతార్ సినిమా చూస్తే దాంట్లో ఒక కాన్సెప్ట్ మాట్లాడతారు. ఒక చెట్టు, పెద్ద చెట్టు ఉంటుంది, అది ఇంకో చెట్లకు పోషణ అందిస్తుంటుంది. సో ఈ ఫార్మింగ్లో ఏమవుతుందంటే భూమి మొత్తం ఉంటుంది కాబట్టి మనం ఒక విత్తనం పెడితే ఆ విత్తనాన్ని రక్షించే చెట్లు వేరే వస్తాయి. అంటే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ సిస్టమ్ ఇది. కానీ మనం టెర్రస్ గార్డెనింగ్ పెడితే ఇది చాలా లిమిట్ చేస్తున్నాం అన్నట్టు, ఆ హెల్ప్ అనేది రాదు వాటికి. సో దానికి మళ్ళీ మనం అధిక పోషణ ఇస్తుండాలి. కానీ మనము ఆకుకూరలు, పుదీనా, ఇట్లాంటి పొనగంటి ఇలాంటివి చాలా బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. అట్లాంటి టమాటా ఇవన్నీ కూడా పండుతాయి, టమాటా, బెండి ఇవన్నీ కూడా పండించుకోవచ్చు. కాకపోతే మనకి అది కంప్లీట్గా నేచర్ అని చెప్పలేం, ఎందుకంటే చెప్పాను కదా ఆ సైన్స్ ఏదైతుందో ఒక మొక్క ఇంకోతో మాట్లాడుకొని. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది సార్, నేను ఒక వృక్షాయుర్వేదలో చదివాను. ఒక రావి చెట్టు ఉంటే 5 కిలోమీటర్ల రేడియస్లో ఏ మొక్కలు ఉన్నాయో అన్నిటికీ పోషణ అందిస్తుందంట. అంటే ఎంత గొప్ప సార్ అది మనం మిద్దె తోటలో మిస్ అవుతాం, అంతే డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఆ పూల కుండీలలో కూడా రావి చెట్లు, బోన్సాయి చెట్లు లాగా వస్తున్నాయి కదా, దాంతో ఏమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉంటుంది అంటారు?
సార్ ఎప్పుడైతే మనం మనిషి మేధస్సు వస్తుందో అక్కడంతా ప్రాబ్లమే సార్. బోన్సాయ్ అనగానే మళ్ళీ మనిషి ఏం చేస్తాడు, దాన్ని ఏర్ కట్ చేస్తున్నాడు, దాన్ని కొమ్మ కట్ చేస్తున్నాడు, అంటే దాని గ్రోత్ని జన్యు మార్పిడి చేసేసినట్టు. ఇప్పుడు ఎట్లుండదంటే సార్, ఇప్పుడు నేను 40 సంవత్సరం సార్, నేను ఏదో డ్రింక్ తాగిన, ఏదో ఈరోజు ఒక డ్రింక్ తాగానే సడన్గా ఒక 20 సంవత్సరాలు అయినా లేదా 60 సంవత్సరాలకి వెళ్ళిపోయినా ఎంత ఇననీకి వియర్డ్ ఉంది. సేమ్ థింగ్ అదే సార్ బోన్సాయ్ అన్న కాన్సెప్ట్. కానీ ఈవెన్ మిద్దె తోటలో చిన్న చెట్టుకే ఎక్కువ దిగుబడి రావడం, ఇదంతా కూడా హార్మోన్ని మ్యానిపులేట్ చేయడం. ఎప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అవుతుందో మనిషి తినేటోడు కానీ ఆ దాని నుంచి వచ్చే గాలి కానీ అంతా కూడా ప్రాబ్లం. అంటే ఇప్పుడు మామూలుగా హైబ్రిడ్ నుంచి చాలా హైబ్రిడ్ తోటల నుంచి మనకి టమాటాలే కానివ్వండి, రోజు వండుకునే ఆహారం చాలా వండుతుంది. అలాంటిది హైబ్రిడ్ తినడంలో ఆరోగ్యము మనకి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. దీనికి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తానండి. యాక్చువల్గా మనం ఏదైతే వ్యవసాయం అని మాట్లాడతామో దీనికి అన్నిటికీ అతిపెద్ద మూలం ఏంటిదంటే మైక్రోబ్స్ అంటారు సార్. ఈ మైక్రోబ్స్ ఎక్కడ ఉంటాయంటే భూమి లోపల ఉంటాయి. దీని ప్రాసెస్ కొంచెం ఎలాబరేట్ చేస్తాను. సో దీనికి ఏంటిదంటే సార్, మనము ఒక విత్తనం పెట్టాము, ఆ విత్తనం మొక్కలాగా అయింది. ఆ మొక్క ఆకుల ద్వారా సూర్యరశ్మి, తేమ, మొక్క ఎప్పుడు నీళ్ళు తీసుకో తేమ ఇంకా చుట్టుపక్కల ఉన్న కార్బన్ డైఆక్సైడ్, మ్యాగ్నీషియము, బ్రాన్స్ ఇలాంటివన్నీ ఎలిమెంట్స్ తీసుకొని అది వంట వండుకుంటుంది దానికోసం. దాంట్లో 37% అది 63% ఎయిర్ల ద్వారా గ్లూకోజ్ రూపంలో వదులుతుంది, ప్రోటీన్స్ రూపంలో, గ్లూకోజ్ రూపంలో. దీన్ని అక్కడున్న ఫంగస్, బ్యాక్టీరియా తింటుంది. వాటిని దీనికి మైక్రోబ్స్ వస్తాయి. ఆ మైక్రోబ్స్ వదిలిన దాంట్లో మళ్ళీ నైట్రోజను, మెగ్నీషియము అన్నీ కావాల్సిన ఎలిమెంట్స్ వస్తాయి. ఇది యాక్చువల్ ప్రాసెస్, రైట్? సో దీని ద్వారా వచ్చిన ఒక టమాటో ఉందనుకోండి, ఆ టమాటాలో కూడా మైక్రోబ్స్ ఉంటాయి. అంటే మైక్రోబ్స్ అనగా ఒక జాతి కాదు సార్ అది. ఇప్పుడు మనిషి అన్నప్పుడు మనం ఒకటే తీరు చూస్తాం, కానీ మనుషుల్లో ఎన్ని రకాల తెగలు ఉన్నాయి, అట్లే మైక్రోబ్లో కూడా అంతకంటే మించి ఉన్నాయంట. ఇప్పటివరకు మన శాస్త్రవేత్తలు కనుక్కున్నది 52 కాంపౌండ్స్ మాత్రమే. ఎన్నో లక్షల కాంపౌండ్లు ఉన్నాయి అంటారు, రైట్? సో ఎప్పుడైతే మనం ఇలా ఒక సహజ పద్ధతిలో ఒక టమాటో వచ్చింది తిన్నాం, మనలో మైక్రోబ్స్ పెరుగుతాయి, అది మనం ఇమ్యూనిటీ పెంచుతుంది అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్. కానీ కెమికల్ ఫార్మింగ్లో చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక విత్తనం పెడతారండి టమాటాది, అది 3 ఆకులు వేస్తుంది కదా, ఒక స్ప్రే కొడతారు. ఆ స్ప్రే కొట్టంగానే నెక్స్ట్ 2-3 రోజుల్లో మొక్క టక్మని పైకి ఎగిరిపోతుంది, హార్మోన్ ఇంజెక్టర్. ఇంకో స్ప్రే కొడతారు, పూత వస్తుంది. నెక్స్ట్ డేనే ఇంకో పూత కొడతారు, కాయ వస్తుంది. ఆ పూత కాయ అవుతుంది. ఇంకో పూత కొడతారు, ఆ కాయ పెద్ద షైనింగ్ వస్తుంది. అమ్మే ముందు కొడతాడు, ఫుల్ షైనింగ్ అవుతుంది. అంటే ప్రతి దగ్గర వీళ్ళు హార్మోన్ ఇంజెక్టర్స్, ఏదైతే సహజంగా అది ఆ టైంకి పూత కాయాలో, సహజంగా ఏ టైంకి అయితే కాయ కావాలో అది కాకుండా చేస్తున్నారు కదా. ఈ ప్రాసెస్లో హార్మోన్ అనేది కంప్లీట్ ఇంబ్యాలెన్స్. మామూలుగా మనం రెగ్యులర్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మామిడికాయల సీజన్ అనేది మనకి సమ్మర్లోనే వస్తుంది. అలాంటిది ఇప్పుడు మనకి 365 days అవైలబుల్ ఉంటుంది. సీతాఫల్ కూడా ఇప్పుడు అది చాలా పెద్ద సీతాఫల్స్ కూడా వస్తున్నాయి. అలాంటి ఫ్రూట్స్ అనేది మనకి బెనిఫిట్ ఉందంటారు దాంతో? సార్ ఒకటే సార్, సీజనల్ ఫ్రూట్స్ అనగా అందరికీ మామిడి పళ్ళు, సీతాఫలం గుర్తుకొస్తాయి. అంతకంటే ఎక్కువ ఉన్నాయి ఇంకా. కానీ ఓకే, మామిడి పళ్ళు, సీతాఫలం ఎగ్జాంపుల్ తీసుకుంటే సీతాఫల్ NMK గోల్డ్, అది యాక్చువల్గా ఒక ఆయన పేరు, అది వారి పేరు నాకు ఐడియా వస్తలేదు, మహారాష్ట్రలో ఉంటారు. ఆయన డెవలప్ చేశారు. ఇది మనిషి డెవలప్ చేసిన సీడే. ఒకటి ఆయన మేల్ చేయనికే చేశారు. ఏంటంటే సీతాఫలం ఒక్కసారి కాయ అవుతుంది, కాయ నుంచి పండు అవుతుంది అనగానే అది ఎక్కువ రోజులు చెట్టు మీద ఉండదు, తెంపిన తర్వాత కూడా ఎక్కువ రోజు షెల్ఫ్ లైఫ్ ఉండదు. ఆయన ఏం చేశాడంటే ఈ సీతాఫలం రైతులు అనేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాయం చేయడానికి దాన్ని ఎక్కువ రోజులు చెట్టు మీద ఉండేటట్టు, తెంపిన తర్వాత కూడా షెల్ఫ్ లైన్ ఎక్కేటట్టు చేశారు. ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ, కానీ నేచర్కి విరుద్ధం. సో వీటిని తినడం వల్ల ఎట్లాంటి న్యూట్రియన్స్ రాదు, ఇన్ఫ్యాక్ట్ మేలు చేయదు కాదు, ఇంకా హాని చేసేటివి ఇవన్నీ కూడా. అలాంటి మామిడికాయలు తిన్నా మనకి టేస్ట్ ఏమో తెలియదు, కానీ అంతకంటే హాని చేస్తుంది. ఓకే, మీరు అగ్రికల్చర్లో ఇంత బాగా అధ్యయనం చేశారు కదా. ఇప్పుడు మామూలుగా మన రెగ్యులర్ లైఫ్లో ఈ ఏదైతే కాంక్రీట్ జంగల్లో ఏదైతే మనం సిటీలో ఉంటున్నాం, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకొని ఎలాంటి మార్కెట్లో ఎలాంటి ఫుడ్ కొంటే బాగుంటుంది అంటారు? ఒక్కటే సార్, దీనికి లాంగ్ టర్మ్ సొల్యూషన్సే ఆలోచించాలి. అందరూ ఏం చేస్తారంటే ఎవరో కాదర్వెల్లి గారు చెప్పారు, డాక్టర్ చాలా గొప్పవారు, విజయరామ్ గారు చెప్పారు, ఇలా మంచి మంచి గురువులు చెప్తున్నారు. చెప్పగానే ఆ దగ్గరలో ఎక్కడ ఆర్గానిక్ స్టోర్ ఉంది ఎతుకుతున్నారు. అలా మార్కెట్ క్రియేట్ అయినప్పుడు ఆర్గానిక్ స్టోర్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచో, అసలు సోర్స్ ఎక్కడో తెలియదు, ఎక్కడి నుంచో వస్తున్నాయి అంటే బెంగళూరు అంటాడు, బెంగళూరులో ఎవరు పండించేటోడు అంటే ఎవరికి తెలియదు. సో ఇలా నమ్మకండి. ఓన్లీ సొల్యూషన్ రైతుని ఐడెంటిఫై చేసి రైతుతో కనెక్షన్. మీరు మంచిగా తినాలా, ఒక రైతుని ఎత్తుక్కోండి, వాడికి వీలైతే వాళ్ళకి కాళ్ళు పట్టుకోండి, తప్పలేదు, మీ ఆరోగ్యం కోసమే పట్టుకొని
వాడికి ఒక భరోసా ఇవ్వండి. మీరు మళ్ళీ రైతే రాజు రారాజు అని చాలామంది పొలిటీషియన్స్ ఈ ఎలక్షన్స్ టైంలో చాలామంది రైతుని భుజాన్ని ఎత్తుకుంటారు. అలాంటి రైతులకి కానీ మీరు కూడా ఇప్పుడు నరేష్ అనే ఒక రైతుకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందుతుంది? సార్ నా సొల్యూషన్లు అయితే నేను ప్రభుత్వం వైపు ఏది చూడలేదు, నేను సబ్సిడీస్కి వెళ్ళలేదు, ఎలాంటి హెల్ప్ అయితే నేను ఆశిస్తలేను సార్. ఎందుకంటే నేను సస్టైనబుల్ సొల్యూషన్సే ఆలోచిస్తున్నాను, దీర్ఘకాలం సొల్యూషన్స్. అంటే ఒక్కొళ్ళ మీద డిపెండెన్సీ లేని సొల్యూషన్స్ ఇవి. సో నేను ఏ ప్రభుత్వం నుంచి ఏది అడిగాను, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది. ఈ స్లోగన్ అనేది కరెక్ట్ అంటారా? రైతే రాజు రారాజు అనేది అది కరెక్ట్ అంటారా స్లోగన్? సార్ ఇది 2024 మనం ఈరోజు మాట్లాడుతున్నాము. 2030కి చూడండి సార్ ఎంత మార్పు ఉంటుందో. నాలాంటి క్షేత్రాలు ఎత్తుక్కుంటూ వస్తారు, ఇక్కడ బతిమిలాడి మరీ తీసుకొని పోతారు. 100% రైతు రాజు అవుతాడు ఒక 10 yearsలో. అంటే సెల్ఫ్గా డెవలప్ అవుతారు కానీ ప్రభుత్వాలు చేసేది ఏముండదు. ప్రభుత్వాలు ఈ యొక్క సబ్సిడీలు ఏవైతే ఇస్తుంది దాంతో అయ్యే ఛాన్స్ ఉంటుందో, సెల్ఫ్గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందో? సార్ ప్రభుత్వాలు దేనికి, ఇప్పుడు మనము టు బి ఫ్రాంక్ సార్, రైతు బంధు ఉంది ఎగ్జాంపుల్, వాళ్ళు ఇచ్చే డబ్బులు విత్తనాల ఖర్చు కూడా పనికిరావండి. అది వాళ్ళు ఇచ్చేది 6 నెలలకు ఒకసారి, వీళ్ళకి విత్తనాల ఖర్చు కూడా పనికిరావు. సో అవి మభ్య సార్ అంతా. రైతుకు ఉండాలి, అంటే ఆ మేధస్సు ఎవరికి ఉండాలంటే రైతుకు ఉండాలి. నేను ఎవ్వరి మీద డిపెండ్ పడా. నేను రాజు అంటే ఎవరు సార్? ఎవ్వరి మీద ఆధారపడ. రాజు డెసిషన్ తీసుకుంటాడు, ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. సో నువ్వు రాజు కావాలంటే నువ్వే సెల్ఫ్గా ఇనిషియేట్ తీసుకోవాలి, సొల్యూషన్స్ నువ్వే తయారు చేసుకోవాలి. ఒకళ్ళని అడుక్కునేటట్టు వద్దు. విత్తనం కానించాలి మన దగ్గరనే ఉండాలి, ఎరువు మనమే తయారు చేసుకోవాలి. ఎవరి మీద అవసరం లేదు సార్ డిపెండెన్సీ. ముఖ్యంగా హాలిస్టిక్ నరేష్ అంటే ఓన్లీ వ్యవసాయమే కాకుండా విత్తనాలు కూడా ప్రజల్లో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ విత్తనాలు ఏంటండి దాని ఇష్యూ ఏంటి సార్? ఇప్పుడు ఆల్రెడీ మేము 4 రైతులకి మేము విత్తనాలు ప్రతి నెల వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం మేము హోలిస్టిక్ ఫార్మ్ లైఫ్లో. వాళ్ళకి విత్తనాలు కంప్లీట్ ఫ్రీ ఇస్తాం. ఇంటెన్షన్ ఏంటంటే విత్తనం అనేది ఒకప్పుడు ఎలా అయితే బార్టర్ సిస్టమ్, అంటే ఒక ఆయన దగ్గర ఒక రకమైన మొక్కజొన్న ఉండేది, పక్కన ఇంకో మొక్కజొన్న వేసేటోడు, వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకునేటోళ్ళు. సో ఇలా బార్టర్ సిస్టమ్ రావాలి. ఈవెన్ మేము జీవన్ రెడ్డి గారు ఉన్నారు మా దగ్గర, మేము కూడా బార్టర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాం. సో విత్తనాలు ఫ్రీగా వెళ్ళిపోవాలి. కాకపోతే మేము ఒకటే ఆశించేది ఏంటంటే, నేను 1 కిలో విత్తనం ఒకళ్ళకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పండిన దాంట్లో మళ్ళీ నాకు ఒక 2 కిలోలు విత్తనాలు నాకు తిరిగిస్తే అది మళ్ళీ నేను వేరే వాళ్ళకి ఈయనకి అవుతుంది. ఇది ఈ సిస్టమ్ వాళ్ళకు కూడా అదే చెప్తాను, వాళ్ళని కూడా ఇవ్వమంటాను. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి బై బ్యాక్. ఫార్మింగ్ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ ఫార్మింగ్ చేయడానికి వీలు కాని వాళ్ళు విత్తనాలు పండించడం కూడా ఒక వ్యవసాయం అనుకోవచ్చండి. 100% సార్. ఇప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. మేము సదాశివపేట్ కంబాల్పల్లిలో ఇస్కాన్ టెంపుల్ ఉంది, అక్కడ ఒక 2 acresలో మేము ఇదే స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే కొన్ని క్షేత్రాల్లో పండిస్తున్నాము, కొన్ని క్షేత్రాల్లో విత్తనం మాత్రమే డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఆ మార్కెటింగ్ ఇదంతా అవసరం లేదు దానికి. ఆల్రెడీ ఉన్న రైతులకి విత్తనం కొరత ఉంది. నేను షోలాపూర్ నుంచి తెప్పిస్తున్నాను సార్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్లో అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి, మన మైసూర్ నుంచి వచ్చాయి, కొన్ని హిమాచల్ నుంచి వచ్చాయి, ఇప్పుడు షోలాపూర్ నుంచి తెప్పిస్తున్నాం. ఆ డెఫిసిట్ పోవాలని ఇప్పుడు సదాశివపేటలో ఓన్లీ కూరగాయల విత్తనాల కోసమే స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మామూలుగా మనకి జనరల్ మార్కెట్లో దొరికే విత్తనాలు ఏదైతే టెర్రస్ గార్డెనింగ్ కానీ టెర్రస్ ఫార్మింగ్ చేస్తున్నారో ఆ విత్తనాలు వాడితే వీళ్ళకి ఏమన్నా ఆహారంలో తేడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి? సార్ అన్నిటికీ విత్తనం మూలం అండి. విత్తనం అనేది దేవుడి సృష్టి. ఒక విత్తనము దేవుడు సృష్టించినప్పుడు ఒక రకమైన టమాటా ఉంది సార్, కాశీ టమాటా ఎగ్జాంపుల్. రెండోది కేసర్ టమాటా. అసలు టమాటాలు తీసుకుంటే 40 రకాల టమాటా ఈరోజు నా దగ్గర విత్తనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క తీరు, ఒక్కొక్క కలరు, ఒక్కొక్క టేస్ట్, ఉడికే విధానం వేరు. అంటే ఎందుకు దేవుడు ఇన్ని రకాలు సృష్టించాడంటే ఏ ప్రాంతంలో ఏ టమాటా పెరుగుతుంది అనేది ఉన్నది సార్. చలి ప్రాంతాల్లో ఒక రకమైన విత్తనాలు, వేడి ప్రాంతాల్లో ఒక రైట్, హిల్ రేంజ్ ప్రాంతాల్లో ఒకటి. ఇన్ని డైవర్సిటీ దేవుడు ఇచ్చాడు, రైట్. దాంతోపాటే న్యూట్రిషన్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడాక సెషన్లో చెప్పాను వరి గురించి. ఒక 5 years to 7 years వచ్చే, అంటే ఇన్ఫాంట్ నుంచి 7 years వచ్చేంత వరకు వాళ్ళు పిల్లలు ఒక రకమైన బియ్యం తినాలి. 7 to 17 వరకు మా మైసూర్ మల్లిక, 17 to 40 వరకు కూడా వీళ్ళు నారాయణ కామిని, లేకపోతే ఇంద్రాణి, లేకపోతే ఇది కూజిపటాల, ఇట్లాంటి అంటే గర్భిణీ స్త్రీలు తినాల్సింది ఒక రైస్. అంటే ఏజ్ బట్టి ఒకటొకటి. ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క పోషణ కావాలి మనకి. మనం అన్నిటికీ ఒకటే జనరల్ సొల్యూషన్ పెడుతున్నాం, అంటే ఏ జబ్బు వచ్చినా ఒకటే ట్యాబ్లెట్ అన్నట్టు అయిపోతుంది. అది కరెక్ట్ కాదు, విరుద్ధం నేచర్కి. సో వైవిధ్యం అనేది ముఖ్యం విత్తనాలు. ఇప్పుడు మామూలుగా నరేష్ గారు ఏదైతే ఫార్మింగ్ చేస్తున్నారో, మీరు ఒక రైతు కాకుండా ఇప్పుడు ఒకటి చిన్న సెషన్ కూడా పెట్టారు, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలని. అంటే ఈ యొక్క మీ యొక్క ఫామ్ హౌస్ని డెవలప్ చేసుకోవడానికి, మీ ఫామ్ హౌస్ని పబ్లిసిటీ చేయడానికి, వాళ్ళకి ఏమైనా నాలెడ్జ్ పెంచడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నారు? 2 విధాలుగా సార్. ఎందుకంటే మా స్వార్థం నేను చెప్పాను,
వ్యవసాయం అనేది పెరగాలి. నేను ఆల్రెడీ చెప్పాను ఓఆర్ఆర్. సో మా స్వార్థం ఏంటంటే మా ద్వారా వ్యవసాయం అనేది పెరగాలి. రెండో స్వార్థం ఏంటంటే వీళ్ళు అందరూ కూడా రైట్ ఏజ్, వీళ్ళు 7th 8th 9th 10th, అంటే వీళ్ళు చెప్పింది అర్థం చేసుకొని ఆచరణలో పెట్టే ఏజ్ వీళ్ళది, స్టార్ట్ చేసుకోవచ్చు వీళ్ళు. సో వీళ్ళలో ఆ బీజం నాటుతున్నాం. సో రెండుది స్వామికార్యం స్వకార్యం అన్నట్టు. ఒకటి మా ద్వారా హోలిస్టిక్ ఫార్మ్ లైఫ్ ఒకటి ఉంది, వీళ్ళు వ్యవసాయం పట్ల ట్రైనింగ్ ఇస్తారు, అది ఏమైనా కావాలన్నా ఎనేబుల్ చేస్తారు అనేది ఒకటి తెలవాలి. రెండోది ఏంటంటే అతి ముఖ్యమైనది నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయం ఇంట్రడ్యూస్ చేయాలి. రెండు కూడా ఉన్నాయి సార్ ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మీరు కార్పొరేట్లో జాబ్ కూడా చేస్తున్నారు, మీకు సంపద అక్కడ ఎక్కువ అనిపిస్తుంది, ఇక్కడ ఫామ్లో ఎక్కువ అనిపిస్తుంది? సార్ నా సంపద కార్పొరేట్లో చాలా ఎక్కువండి. కాకపోతే అంతే అమౌంట్ ఇక్కడ తీసుకొని రావాలి అనేది నా ఆశ. అంటే అగైన్ దీంట్లో కూడా ఏంటంటే నాకు అక్కడ 4 లక్షలు వస్తుంది, ఇక్కడ 4 లక్షలు అని కాదు నా ఉద్దేశం. ఇది ఒక ఆన్సర్. చాలామందికి ఏంటంటే వ్యవసాయం చేస్తే డబ్బేం వస్తుంది అన్న ఆన్సర్ ఉంది కదా, దానికి ఇది ఒక జవాబు. అండ్ ఇది నేనన్న ఏప్రిల్ నుంచి వెళ్ళి ఇది 100% అవుతుంది. తర్వాత మామూలుగా వ్యవసాయం అంటే చాలామంది వరి అనేది చాలామంది చూస్తుంటారు, వరి పైన లాభాలు ఎక్కువ వస్తాయి, వరి పైన టెన్షన్స్ ఉంటాయి. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏదైనా ఫార్మింగ్ చేయాలంటే, ఏదైనా పొలం చేయాలంటే ఈ కోతుల బెడద అనేది ఎక్కువైపోయింది. అలాంటి వాటి నుంచి అంతా తప్పించుకొని మంచిగా సుఖంగా వ్యవసాయం చేయాలంటే ఏ ప్రోడక్ట్ బాగుందంటారు? రైట్ సార్, ఒకటి మనుషులు తప్ప ఈ మన భూమి మీద వ్యవస్థలో ఏ ప్రాణి కూడా అవతల దానికి హామీ చేయదు. ఎప్పుడు చేస్తుందంటే, ఇప్పుడు కోతులు అంటున్నారు మీరు, అదే ఒకప్పుడు కూడా కోతులు ఉన్నాయి, ఒకప్పుడు కూడా అన్ని రకాల జీవులు ఉన్నాయి, పందులు ఉన్నాయి. కానీ వాటికి ఏం చేసేవాళ్ళంటే ఎర్ర పంట అని ఒకటి వేసేటోళ్ళండి. డైవర్సిటీ, క్రాప్స్లో డైవర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పొలంలో ఒక 20-30 రకాల చెట్లు ఉన్నాయి అనుకోండి, పండ్ల చెట్లు, రైట్? అట్లా అన్ని పొలాల్లో ఉన్నాయి అనుకోండి, కోతులున్న అన్నిట్లో కొంచెం డ్యామేజ్ చేసుకొని వెళ్తుంది. ఆర్ ఎర్ర పంట ఉంటుంది. యాక్చువల్ మొక్కజొన్న ఎర్ర పంట, మెయిన్ పంట కాదు ఎప్పుడైనా, కానీ మనలో మెయిన్ పంట చేశారు. సో కోతుల్ని కానీ అడవి పందుల్ని కానీ మేనేజ్ చేసే విధానం ఒకటి ఉందండి. ఈవెన్ ఏనుగులు, నాకు తెలిసిన ఒక రైతు ఉన్నాడు, ఆయన పెద్ద రైతు, చాలా పెద్ద రైతు, 120 ఎకరాల పైన రైతు. ఆయన బౌండరీలో సుమారుగా ఒక 80 ఫీట్లు పైన వదిలేసుకున్నాడు చుట్టూ. అంటే మొత్తం మీద ఒక 8 ఎకరాల వరకు తీసేశాడు. దాంట్లో మొత్తము అరటి వేస్తాడు ఏనుగుల కోసమే. అవి వస్తాయి, అవి తినేస్తాయి, డ్యామేజ్ చేసి వెళ్ళిపోతాయి, లోపలికి రావు. సో మనిషి ప్రాబ్లం ఉంది, కోతుల ప్రాబ్లం ఉందంటే దానికి 1,00,000 సొల్యూషన్స్ ఉన్నాయండి. నాకు బెస్ట్ తెలిసిన సొల్యూషన్ ఏంటంటే శ్యామ్ సుందర్ రెడ్డి గారు అని IIIT ప్రొఫెసర్ వారు. ఆయన ఒక రకంగా నాకు వర్చువల్ గురు, ఎప్పుడు నేను కలవలేదు ఆయనని. ఆయన ఒక బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చారు, కోతుల నుంచి వెళ్ళి బెడత. మంచి వీడియోస్నే చూడొచ్చు. సో అది ఆయన సొల్యూషన్. కోతుల నుంచి ప్రాబ్లం ఉన్నాయంటే మీరు ఆలోచించండి ఎట్లా అరికట్టచ్చు. ఎక్కడ ప్రాబ్లం అక్కడికే సొల్యూషన్ ఆలోచించాలి సార్, కానీ అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు నరేష్ గారికి హోలిస్టిక్ ఫార్మ్ లైఫ్కి ముఖ్యంగా ఎవరు సహకరిస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు కూడా మీకు చాలా సహకారంగా ఉన్నారని చాలామంది అంటున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం మీకు అందుతుంది? రైట్. సో ఒకటి నేను ముందు కూడా చెప్పాను, నేను బయట ఆర్గనైజేషన్స్ మీద డిపెండెన్సీ ఉండొద్దు అనేది నా కాన్సెప్ట్. కాకపోతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నరేందర్ రెడ్డి అన్నగారు కానీ రాజేశ్వర్ అన్న కానీ ఎప్పుడైతే నన్ను అప్రోచ్ అయినారో, వాళ్ళ లాజిక్, వాళ్ళ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. ఫిలాసఫీ ఏంటంటే, వాళ్ళు ఎక్కడో యూఎస్లో ఉండేటోళ్ళండి, వాళ్ళకి ఎందుకు అసలు తెలంగాణ గురించి ఎందుకు, ఇక్కడ రైతుల గురించి ఎందుకు, వాళ్ళకి మంచి జీవితం. కానీ వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే ఏదో విధంగా ఇక్కడ రైతులకి ఎట్లాంటి సాయం అనేది చేయాలి. సో వాళ్ళ ఇంటెంట్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహించాలని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు అంటే నాలాగా ఇంకో 25 మందిని కూడా 24 మందిని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు నాకు ఫ్రీ పనిముట్లు ఇచ్చారండి. ఎవరు ఇస్తారు? ఫ్రీ పనిముట్లు ఇచ్చారు, ఫ్రీ విత్తనాలు ఇచ్చారు. ఇక ఇలాంటి ప్రోగ్రామ్ అయితే నాకు ఫండింగ్ కూడా ఇస్తున్నారు. దాని ద్వారా వాళ్ళకి ఏమీ రాదు, వాళ్ళు ఒక రాజకీయ పార్టీ కాదు, వాళ్ళు జస్ట్ సేవాభావంతో ఉన్నారు. ఇది నాకు నచ్చింది వాళ్ళల్లో, అందుకోసం నేను కూడా వాళ్ళతో సహకరిస్తున్నాను. ఇదే కాదు, వాళ్ళు మారల్ సపోర్ట్ కూడా చాలా ఇస్తున్నారు నాకు. అంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కొంచెం వైట్ కాలర్ వాళ్ళకి సాయం అనేది ఉంటుందో, రెగ్యులర్గా ఎవరైతే రైతులు విలేజ్లో పూర్ ఫార్మర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఏమైనా సాయం అనేది అందుతుందని మీ ఒక ఉద్దేశం ఏముందండి? ఫర్ ఎగ్జాంపుల్ వారు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ కస్టమ్ హైరింగ్ సెంటర్ అనే ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారండి. దాని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నాలాంటి రైతు ఉన్నాడు ఒక ఆయన, కొంచెం ఆల్రెడీ దీని పట్ల అవగాహన ఉంది, వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇది మన సిద్దిపేట జిల్లాకి కస్టమ్ హైరింగ్ సెంటర్, దీంట్లో కొన్ని పనిముట్లు ఇస్తున్నారు. ఈ పనిముట్లు నా కోసం కాదు, యాక్చువల్గా నా పక్కన ఎవరో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి పనిముట్లు కొరత ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే, నేను పనిముట్లు ఇస్తాను, వాళ్ళకి ఫ్రీగా వాడుకోనికి ఇవ్వు, మెయింటెనెన్స్ ఖర్చు ఏమైనా ఉంటే చిన్నగా ఉంటుంది, ఆర్ పెట్రోల్ ఖర్చు ఎగ్జాంపుల్, బట్ ఫ్రీగా వాడుకొని వాళ్ళు.
అలా చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక మామూలు రైతుకు కూడా ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ముస్తాబాద్ విలేజ్లో వీరు చేసిన ప్రయోగం చాలా బాగుంది. వరిగెట్ల పట్ట మొత్తం గడ్డి వస్తే గడ్డి మందు కొడుతున్నారు. దాని బదులు బ్రష్ కట్టర్ తీసుకొచ్చి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. బ్రష్ కట్టర్ తోటి కొట్టారు. అంటే ఆ పర్టికులర్ సీజన్లో వాళ్ళకి వరిగడ్డి కొట్టే మందుకి ఖర్చు తప్పినట్టే, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడినట్టే, ఫ్రీగానే కదండి. సో వాళ్ళు రైతులే, మామూలు రైతులు, నాలా చదువుకున్న వాళ్ళు కాదు, వైట్ కలర్ కాదు. సో అన్ని విధాలుగా వీళ్ళు చేసేది సస్టైనబుల్. తర్వాత ఇప్పుడు మనం రీసెంట్లీ చూసుకున్నట్లయితే టమాటాది ఒకటి తీసుకుంటే టమాటా పైన రైతులు చాలా కోట్లు సంపాదించారనేసి అన్నారు. ఇక్కడ మీరు ఇంత నాలెడ్జ్తో ఈ యొక్క ఫార్మింగ్ చేస్తున్నారు కదా, మీరు ఎన్ని కోట్లు సంపాదించారు ఈ టమాటాలు? సార్ ఒకటే, రైతు కూడా మనీ చూడడం అనేది అందరికీ ఘోరంగా అలవాటు చేశారు. ఎప్పుడైతే మనీ దిగుబడి ఇది చూస్తాడో రైతు ఎస్పెషల్లీ గాన్, ఆ ట్రాప్లో పడారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి. ఎప్పుడైనా ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు రైతులకు ఏం ఇంట్రడ్యూస్ చేశారంటే ఎరువుల గురించి ఇంట్రడ్యూస్ చేశారు. ఎరువులు వాడండి బాగా వస్తుంది అని. కానీ అది వర్కౌట్ అవ్వలే. మేమెందుకు వాడాలి, మాది ఆల్రెడీ. అందుకోసం వాళ్ళు విత్తనాల దగ్గరకు వచ్చారు. ఈ విత్తనం వాడితే డబుల్ ప్రొడ్యూస్ వస్తుందని చెప్పారు. అక్కడ మోసపోయాడు రైతు. కానీ ఆ టైంలో డబుల్ ప్రొడ్యూస్ కాదు, డబుల్ హెల్త్ వస్తుందా, డబుల్ న్యూట్రిషన్ వస్తుందా అంటే ఇక్కడికి గ్రీన్ రెవల్యూషన్ వచ్చేది కాదు, బ్రహ్మాండంగా ఉండేది. సో ఎప్పుడైనా ఎవరైనా రైతుని మీకు ఎంత వస్తుంది సంపద, మీరు ఇంత సంపాదిస్తున్నారా అంటే అది ఫాల్స్ ట్రాప్. వాళ్ళకి పండిన బయట 10 కిలోలు పండేది బదులు వీళ్ళు పండే 1 కిలో అయినా ఎంత న్యూట్రిషన్ ఉందని అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ రెడ్డి గారు అని ఉద్దమరిలో ఉంటారు. వారు పండించే పసుపు 2000 రూపాయలు కిలో అమ్ముతారండి. బయట 150 రూపాయలు ఉంది. అంటే ఆయన దగ్గర పొలంకి వచ్చి కొనుక్కోపోతారు. ఇది స్టార్ట్ అయిన ట్రెండ్, రైతులను ఎత్తుక్కుంటూ వచ్చి తీసుకోవడం. ఎందుకంటే దానికి ఆ విలువ ఉంది. సో మీరు టమాటాలు ఎంత కేజీలో అమ్మారండి? అప్పుడు 100-150 వరకు వెళ్ళింది కదా, అప్పుడు హోలిస్టిక్ ఫార్మ్ హౌస్ వాళ్ళు ఎంత కేజీ అమ్మారండి? సార్ మా హోలిస్టిక్ ఫార్మ్ లైఫ్లో కాన్సెప్ట్ ఏంటంటే మేము ఇయర్ మొత్తంలో ఒకటే ప్రైస్ ఉంటుంది. కాలం బట్టి కూరగాయలు మారుతుంటాయి సార్, దాన్ని బట్టి రేటు వ్యత్యాసం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక కుటుంబం నలుగురు ఉన్నారనుకోండి, మేము పర్ వీక్ 1000 రూపీస్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. అది కన్సిస్టెంట్, ఇయర్ మొత్తం 1000 రూపీస్ తీసుకుంటాం పర్ వీక్. వాళ్ళు 52 వారాల్లో ఎన్ని వారాలు తీసుకుంటారో అంత అమౌంట్ తీసుకుంటాం ప్రతి మంత్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నెలలో 3 వీక్స్ తీసుకున్నాం అనుకోండి, 3000 తీసుకుంటాం. ఓకే, ఇప్పటివరకు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఒక ప్రాక్టీస్ అనేది చేశారు? అంటే డైరెక్ట్ వాళ్ళ డోర్ డెలివరీ వేయడం. మేము మా ప్రయాణం సెప్టెంబర్ 2019లో సదాశివపేటలో వ్యవసాయం చేస్తూ మియాపూర్, కొండాపూర్, చందానగర్లో స్టార్ట్ చేసామండి. ఇప్పటికి 4 ఇయర్స్ 5 మంత్స్ అయింది. మేము ఇది కంటిన్యూ ఎక్కడ ఆపలేదు. కరోనా టైంలో కూడా మా ప్రయాణం కొనసాగింది. ఇప్పుడు మీ దగ్గర అయితే ఎవరైతే పర్చేస్ చేస్తున్నారు ఈ కూరగాయలను తీసుకొని తింటున్నారో వాళ్ళ ఆరోగ్యాల పరిస్థితి అప్పుడు మీరు దగ్గర తీసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే సరే మీ దగ్గర కూరగాయలు కొంటుంటే మార్పు ఏంటిది అని అంటే ఖచ్చితంగా ఇవి వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఆపుతున్నాయి. అండ్ ఈవెన్ ఎవరైతే మా కస్టమర్స్ ఉంటారో వాళ్ళ కొన్ని మా మీమోస్ టెస్టిమోనియల్స్ ఉంటాయి. వాళ్ళు ఈ కూరగాయలు తిన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే టేస్ట్, ఆ నోట్లో ముద్ద పెట్టుకొని జీవం ఉంది అని తెలుస్తుంది. రెండోది వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లం. మేము క్యాబేజ్ పండించాం ఇక్కడ. సో మా ప్రాసెస్లో ఏ కూరగాయకి ఏ న్యూట్రిషన్ ఉండాలో ఆ న్యూట్రిషన్ ఉండాలి కాబట్టి ఈ థైరాయిడ్ ప్రాబ్లం లాంటిది కొంచెం రెక్టిఫై అయినాయి. బట్ నేను మొత్తం సొల్యూషన్ ఇస్తానని చెప్పలేదు. మేము మార్చి నుంచి వెళ్ళి ప్లేట్లో వాళ్ళు తినే ప్రతి కణము న్యాచురల్ ఫార్మింగ్ తోటి ఉండాలని స్టార్ట్ చేస్తున్నాం. అంటే మా దగ్గర వరి పండించాం స్టార్ట్ చేసాం, పల్లి పండిస్తుంటాం, తెలిసిన వాళ్ళ దగ్గర గానుగ బట్టి ఆయిల్ పట్టిస్తున్నాం, తెలిసిన మంచి సోర్స్ ఆయన దగ్గర నుంచి నెయ్యి, తర్వాత పప్పులు మేమే పండిస్తున్నాం. సో ఒక ఫుల్ సొల్యూషన్ ఇస్తాం. ఎప్పుడైతే మేము ఈ సొల్యూషన్ తోటి వెళ్తామో మేము బెడ్ చేస్తున్నాము, షుగరు, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటివి అయితే 100% అయిపోతాయి. అంటే ఇది వెజిటేబుల్స్తో పాటు వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆయుర్వేదిక్ వెజిటేబుల్స్ కూడా వెళ్తున్నాయి అనుకోవచ్చు. వెజిటేబుల్స్తో పాటు ప్రతి వీక్ మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం మునగాకు ఇస్తామండి, ఇంకో వారం తులసి ఉంటుంది మా దగ్గర. 2 రకాల కృష్ణ తులసి ఉంటుంది, లక్ష్మీ తులసి ఉంటుంది. తర్వాత పొనగంటి ఇస్తాము, నల్లేరు ఇస్తాము, తర్వాత రణపాల. సో ఇలా ఇవన్నీ మెడిసినలే, ఇవన్నీ జస్ట్ ఆకు తింటే చాలు. లక్ష్మీ తులసి ఉంది ఎగ్జాంపుల్, ఆర్ కృష్ణ తులసి, ఇది ఈవెన్ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో ఇలా మేము వాళ్ళ బ్యాగ్లో అది కూడా
ఫ్రీగానే పెడుతున్నాం. ఇప్పుడు ఇంతమంది సొసైటీలోనే ఇన్ని ఫ్యామిలీస్ కొంచెం బాగుపడుతున్నారు అంటే నరేష్ గారి ఫ్యామిలీస్ ఏ విధంగా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందండి ఈ ఫార్మింగ్ అంత వెజిటబుల్స్ తిన్నాక? ఒకటైతే మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఒక కన్సర్నింగ్, అదే నువ్వు జాబ్ ఉన్నా ఇంత కష్టపడుతున్నావు అని ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగుంటారు. ఒక్కసారి పొలంకి వస్తారు కదా సాటర్డే సండే, హాయ్ వాళ్ళు ఆ రోజు బ్రహ్మాండంగా నిద్రపడుతుంది వాళ్ళకి ఆ రోజు. సో సో అది మేజర్ డిఫరెన్స్ అన్నట్టు. తర్వాత మా అమ్మగారికి కొంచెము ఈ స్పాంజిలైటిస్ ప్రాబ్లం ఉంది, కానీ మేము ఎప్పుడైతే నారాయణ కామిని లాంటి బియ్యం తింటున్నామో చాలా తగ్గిపోయింది వారికి. అంటే ఆ పెయిన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఎల్లో ఒక హాస్పిటల్ ఉంది, ఆ డాక్టర్ గారు ఏమన్నారంటే మా అమ్మని 4 years బ్యాక్, ఇది 3.5-4 years, గమ్మున నువ్వు బెల్ట్ పెట్టుకోవాలి, పడుకోవాలి, కూర్చోవాలి బెడ్ మీద అంతే అన్నాడు. కానీ ఈరోజు మా అమ్మ పొలం పని కూడా చేస్తుంది. ఓకే, అంటే ఓన్లీ ఇది బికాస్ ఆఫ్ రైస్ అండ్ ఫుడ్ మార్పిడి వల్లే అంటారు? మెయిన్ అయితే మేము లైఫ్ స్టైల్లో మార్పు చెందాలండి, ఆ స్థాయికి వెళ్ళలేదు. అంటే మేము ప్రకృతితోటి కంప్లీట్గా ఉండాలి, కానీ మేము ఉండలేము. జస్ట్ సాటర్డే సండే వచ్చిపోతున్నాము. కానీ మాలో మెయిన్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఇంటేక్. ఇంకోటి వాటర్ కూడా మేము రెయిన్ వాటర్ తాగుతాం, రెయిన్ వాటర్ని ఫిల్టర్ చేసుకుని తాగుతాం. ఈ 2 మార్పుడు వల్లనే ఇది సాధ్యమైంది. రెయిన్ వాటర్ కంటే కూడా ఇప్పుడు ఆరో వాటర్ కూడా వస్తుంది కదా, అది పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీస్, ఆ వాటర్కి ఈ వాటర్కి వ్యత్యాసం ఏముంటుందండి? సార్ ఆరో వాటర్ అనేది పాయిజన్, సింపుల్ డెఫినేషన్ పాయిజన్. ఇది సుప్రీం కోర్ట్ బ్యాన్ చేసింది 2018లో, బట్ స్టిల్ ఆరో వాటర్ ఫిల్టర్స్ అమ్ముతున్నారు. ఎందుకంటే ఆరో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది ఎందుకంటే సముద్రంలో నేవీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సముద్రంలో వాటర్ దొరికాయి. అందుకోసమే వాళ్ళు రివర్స్ ఆస్మాసిస్, అంటే ఉన్న సముద్రం వాటర్ని ఒక ప్రెషర్ హోల్ తోటి పంపిస్తే దాంట్లో ఉన్న సాల్ట్స్ పోతాయి, వాటర్ వస్తుంది. కానీ దాంట్లో ఎన్ని మినరల్స్ పోతాయి, ఎన్ని న్యూట్రియంట్స్ పోతాయి వాళ్ళకి తెలుస్తుంది. దానివల్లనే ఈరోజు అందరికీ జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు. మేమేం చేస్తామంటే పైన మా ఫ్లోర్ మీద వర్షం నీళ్ళన్నీ ఒక ట్యాంక్లోకి డైరెక్ట్ చేస్తాము. ఆ డైరెక్ట్ చేసే కంటే ముందు ఇంకో చిన్న ట్యాంక్ ఉంటుంది, దాంట్లో సున్నపు రాళ్ళు, ఇటుక, ఇసుక, కట్టెబొగ్గు, మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ కంకర, ఇసుక ఇలా వేసేసి దాని నుంచి ఫిల్టర్ అయిన వాటర్ ట్యాంక్లోకి వస్తాయి. మేము త్రూఅవుట్ ది ఇదే తాగుతాం. ఇప్పుడు మామూలుగా మనకు వర్షాలు అనేవి చాలా తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మీరు వేరే వాటర్ ఏ కన్సంప్షన్ చేస్తారు? మరి మేము ఏదైతే కట్టుకున్నామో 5,600 లీటర్ల కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. ఇది నేను క్యాల్కులేషన్ బట్టి పెట్టుకున్నాను, మాకు 3,500-4,000 లీటర్లే సరిపోతాయి. సో ఇది త్రూఅవుట్ ది ఇయర్ మాకు అది కాకుండా కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఓకే, తర్వాత నరేష్ గారే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంకా ఎంతమంది దీనికి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? మీ ఫ్యామిలీ వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉందండి ఫామ్ హౌస్లో? మా ఫ్యామిలీ వాళ్ళ కోఆపరేషన్ ఉంది కాబట్టి ఇంతవరకు వచ్చామండి, లేకపోతే అసలు కుదరదు. మా అమ్మ నాన్న కానీ వాళ్ళ ఆశీస్సులు, తర్వాత మా వైఫ్ తను కస్టమర్ ఇంటరాక్షన్ తనే చూసుకుంటుంది, మొత్తం ఓవరాల్ సేల్స్ అనే చూసుకుంటుంది, అకౌంట్స్ అనే చూసుకుంటుంది. సో వాళ్ళ సహకారం లేనిది అస్సలకే కుదరదు. అండ్ మా పిల్లలు కూడా చాలా సహకరిస్తారు. మా నాన్న ఫారం మాల్కి తీసుకెళ్ళాడు, లేకపోతే ఇంకేడికో తీసుకెళ్ళాడు అని ఎప్పుడు అడిగాడు, పొలంకి ఎప్పుడు వెళ్తాం నాన్న అని అడుగుతారు. సో వాళ్ళందరూ సహకారం ఉంది అండౌట్ వెళ్ళి, అందుకోసమే ఇది చేయగలుగుతారు. ఇంట్లో అందరు కూడా అర్నింగ్ వాళ్ళే ఉన్నారు, అంటే సేవింగ్స్ అండ్ అర్నింగ్స్ వాళ్ళే ఉన్నారంటారు? సేవింగ్స్ అర్నింగ్స్ కాదండి, ఇక్కడ చూసేది వాళ్ళు ఆనందం వస్తుందా లేదనేది చూస్తున్నారు, అది ముఖ్యం. ఓకే, చివరిగా చెప్పండి, ఎవరైతే ఈ వ్యవసాయం చేస్తున్నారో అలాంటి రైతులకే కానీ వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ ఒక హోలిస్టిక్ ఫార్మ్ లైఫ్ నుంచి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఒకటే సార్, ఒకవేళ మీరు వ్యవసాయం చేద్దామని అనుకున్నారు ఏదో సందర్భంలో వచ్చి, తొందరపడకండి, కొన్ని క్షేత్రాలు తిరగండి. ఓకే, కొన్ని క్షేత్రాలు తిరిగి వాస్తవాలు ఏదో తెలుసుకోండి. ఏదో అక్కడ మనీ వస్తుందని వెళ్దాం అనుకుంటే మాత్రం అస్సలు బురదలో కాలేసినట్టు మీరు, అంటే బురద కాదు అది అంటారు కదా, మనం దాంట్లోకి ఊబిలోకి పడినట్టే. సో దీంట్లో మనీ వస్తుంది అన్న మోడ్ తోటి వెళ్తే వేస్ట్. మనీ వస్తుంది కానీ మీరు అదే మోడ్లో వెళ్తే మాత్రం వేస్ట్. సో 10 క్షేత్రాలకు వెళ్ళండి, గురువులు ఎంచుకోండి వ్యవసాయంలో. అండ్ ప్రతి పొలంకి, అంటే ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల అవతలకి వెళ్తే భూమి మారిపోతుంది, దాని ప్రాబ్లమ్స్ వేరుంటాయి, దానికి సొల్యూషన్ వేరుంటాయి. సో ప్రాబ్లం ఉందని ఏడవకండి, మీ సొల్యూషన్ మీరు ఎత్తుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ సొల్యూషన్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ మేము పర్మాకల్చర్ బిలీవ్ చేస్తాం. ఆవు పేడ ఒక అరటి చెట్టుకి వేస్తాం, అరటికి ఎలా వస్తుంది, ఆ అరటికాయల్లో ఒక డజన్ ఆవుకు పెడతాం, మిగతా 3-4 డజన్లు మేము తీసుకుంటాం, ఆ తొక్కలు మళ్ళీ ఆవుకే వేస్తాం. అంటే ప్రతి దాంట్లో కేర్ ఫర్ ఎర్త్, కేర్ ఫర్ పీపుల్, ఫేర్ షేర్, ఈ 3 ఉండాలి. సో ఇలాంటి సొల్యూషన్స్ ఎంచుకోండి, మీరు 100% సక్సెస్ అవుతారు. ఓకే, నరేష్ గారు అంటే రైతులు ఏదైనా సలహాలు కోరినప్పుడు ఇవ్వడానికి విల్లింగ్నెస్తో ఉన్నారండి. ప్రతి నెల మొదటి ఆదివారం రోజు మా ఫామ్ ఓపెన్. ఆ రోజు ఎవరు వచ్చినా, కస్టమర్ అయినా, పిల్లలైనా, లేకపోతే రైతులైనా ఎవరు వచ్చినా మేము స్వీకరిస్తాము, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తాము, ఇక్కడే భోజనం పెడతాము, ఖచ్చితంగా మేము ట్రైనింగ్.
హరే కృష్ణ. హరే కృష్ణ. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది ఒక రైతుల కొరకు మీరు ఇంతగానో ఈ వర్క్ చేస్తున్నారు. అసలు TDF అంటే ఏంటండి? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అంటే ఏంటండి? అందరికి నమస్కారం. నా పేరు మట్టా రాజేష్ రెడ్డి. నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇండియా ప్రెసిడెంట్ని. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ 1999లో USA న్యూజెర్సీలో స్థాపించబడిన సంస్థ. అప్పుడు పెద్ద మనిషి అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా TDF USA NRS సహకారంతో USAలో స్థాపించబడిన సంస్థ ఇది. ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, NGO సంస్థ. ఎప్పుడైతే ఈ సంస్థ స్థాపించబడినప్పుడు దాని ముఖ్య ఉద్దేశం అంటే మన తెలంగాణ రాష్ట్ర సాధన. సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. ఈ సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము మన తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే గతంలో మన తెలంగాణ రాకముందు ఎవరైతే రైతులు ఆత్మహత్య చేసుకుంటుండేనో వాళ్ళకి ప్రతి ఒక్క కుటుంబానికి మేము 10,000 ఆర్థిక సహాయం అందించాము. సో ఈ విధంగా ఎంత చేసినా కూడా వాళ్ళకి పూర్తిగా సహకరించలేం కాబట్టి సో ఇప్పుడు మన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రైతులని వాళ్ళ కాళ్ళ మీద ఏ విధంగా నిలపాలనే ఉద్దేశంతో మేము తెలంగాణ ప్రాంతంలో అనేక జేకిసాన్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే ఈ మధ్యన రైతులు అనేక కెమికల్స్తోని పంట పండించడం వల్ల అప్పుల భారంలో పడి దిగుబడి రాక రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నారు. అప్పుల బాధలతో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే మనకి ప్రకృతి వ్యవసాయమే ఒక మార్గం అని తెలుసుకొని అటు TDF USA వారి సహకారంతో మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతులని అనేక విధాలా మేము కాపాడుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ అని ఓపెన్ చేసి రైతులకి ఉచిత యంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క యంత్రాలను మేము కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఉంచినప్పుడు ఎవరైతే రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఉచితంగా ఈ యొక్క యంత్రాలు వాడుకోగలుగుతారు. అదేవిధంగా గతంలో ఈ తెలంగాణ ప్రభుత్వం చేయని పనులు కూడా ఎన్నో చేశాము. ఎందుకంటే మేము చాలామందికి స్ఫూర్తిగా అదేవిధంగా ఒక ప్రాజెక్టు వాళ్ళకి గవర్నమెంట్ కూడా ఒక అవేర్నెస్ రావాలని వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో గతంలో మనకి సమ్మర్లో అనేక అకాల వర్షాలు పడుతూ ఉంటుండే. సో రైతులు వాళ్ళు తెచ్చుకున్న ధాన్యాన్ని కళ్ళాలన్నమాట IKP సెంటర్స్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలామంది కళ్ళాలు ఎప్పుడైతే మనకి లేట్ అవుతున్నప్పుడు కవర్స్ అందుబాటులో ఉండకపోతున్నామట. ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే అకాల వర్షాలు పడతాయో సో వాళ్ళు పండించిన పంట మొత్తము తడిసిపోయి అనేక బాధలు పడుతూ ఉంటుండే. సో వారిని ఆదుకోవడం కోసం ఏంటంటే మేము IKP సెంటర్స్ తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఎంచుకున్న ప్రాంతంలో IKP సెంటర్స్కి మన టర్ఫ్లైన్ కవర్స్ అందజేయడం జరిగింది. సో ఆ విధంగా రైతులకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే మీకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఓన్లీ రైతులనే ఎందుకు దృష్టిలో పెట్టుకున్నారు? అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే కానివ్వండి, ఇప్పుడు మోడర్న్ జనరేషన్లో టెక్నాలజీ వైపు ఎందుకు చూడలేదు? రైతులు అంటే ఇంతకుముందు చెప్పినట్టు అంటే రైతుల కోసం ఓన్లీ జేకిసాన్ ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో మన స్కూల్స్ అన్నమాట, ఎస్పెషలీ స్కూల్స్కి మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి మాకు మన తెలంగాణ బడి అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే మారుమూల ప్రాంతంలో ఎక్కడైతే గవర్నమెంట్ సర్వీసెస్ అయితే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదో ఆ ప్రాంతంలో స్కూల్స్ని మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉన్నాము. సో మన తెలంగాణ బడిలో ప్రాజెక్టులో భాగంగా స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఒక 1 year నుంచి ఏంటంటే మా TDF USA సంస్థల వాళ్ళ పెద్దల సహకారంతో ఇక్కడున్న టీచర్స్, ప్రొఫెసర్స్, అదేవిధంగా రిటైర్ అయిన ప్రొఫెసర్స్ వాళ్ళందరినీ ఒక జూమ్ మీటింగ్స్ ద్వారా కంటిన్యూస్ ఒక 1 year నుంచి జూమ్ మీటింగ్స్ పెట్టుకుంటూ సో గత 10 yearsలో మన విద్యని పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని గ్రహించి గత ఒక 1 year నుంచి
పెద్ద పెద్ద వాళ్ళందరినీ వాళ్ళ సహకారంతో మనము తెలంగాణ ప్రాంతంలో ఏ విధమైన సదుపాయాలు కల్పిస్తే మళ్ళా విద్య అనేది గాడిలో పడుతుందనే సంకల్పంతో వాళ్ళందరి సహకారంతో ఒక 250 పేజెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక 1 వీక్ అంటే యాక్చువల్ పోయిన 1 వీక్ మన గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని కలిసి తనకి ఇవ్వాలనుకున్నాము. కాకపోతే అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి రేపు మన ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన బొమ్మ వెంకటేశ్వర్ గారికి ఈ యొక్క నివేదిక ఇవ్వాలనుకుంటున్నాము. ఈ నివేదిక ద్వారా అంటే ఈ మన తెలంగాణ ప్రాంతంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రాజెక్ట్ రిపోర్టు చాలా యూజ్ అవుతాయని మేము భావిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని ఆచరణలో పెడతారని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాము. ఓన్లీ విద్య తర్వాత రైతులే కాకుండా కిసాన్ జై కిసాన్ మన బడి కాకుండా ఇంకా వైద్యం సైడ్ ఏమన్నా చూస్తుందండి? వైద్య దానిలో కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఆరోగ్య సేవ అనే ప్రాజెక్ట్ ఉంది. సో దీనిలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా మా విజయ ఏంటంటే గతంలో కోవిడ్ వచ్చిన సమయంలో అనమాట. కోవిడ్ వచ్చిన సమయంలో ఆ సమయంలో ఎవరు ముందుకు రాలేదు. సో మేమేం చేస్తామంటే టీడీఎఫ్ యూఎస్ఏ వారి సహకారంతో అప్పుడున్న కలెక్టర్స్ కానీ ఐపీఎస్ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అనేక మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ఫ్రంట్ వారియర్స్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రిపోర్టర్స్ కానీ లేకపోతే బిల్డర్ మన లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మేము ఈ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ని సెషన్స్ ఎన్ని కంటెంట్స్ ఉన్నాయండి? సో ఇట్లా మొత్తం 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మొత్తం ఒక్కొక్క సెక్టర్కి ఒక్కొక్క ప్రాజెక్ట్స్ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మర్స్కి జే కిసాన్, అదేవిధంగా స్కూల్స్ డెవలప్ చేయడానికి మన తెలంగాణ బడి, హెల్త్ కేర్లోనేమో ఆరోగ్య సేవ, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ముఖ్యంగా ఏంటంటే మహిళలకి వనితా చేత ప్రాజెక్టులో భాగంగా వాళ్ళకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కోవిడ్లో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అదేవిధంగా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పుడు గవర్నమెంట్ కూడా మౌలిక సదుపాయాలు లేనప్పుడు మేము ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి అదేవిధంగా హెల్త్ క్యాంప్స్కి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతంలో అంటే కలెక్టర్స్ వాళ్ళ విజ్ఞప్తి మేరకు అన్నమాట. అయితే కలెక్టర్స్ వాళ్ళ డిమాండ్ ప్రకారము కొన్ని టెంపరీ మన బెడ్స్ కూడా ఆక్సిజన్ బెడ్స్ కానీ ఈ విధమైన టెంపరీ హాస్పిటల్స్ కూడా చేయడం జరిగింది. సో ముఖ్యంగా టీడీఎఫ్కి ముఖ్యమైన సహకరించే వాళ్ళు ఉన్నారంటే ఎవరున్నారంటే ఏం చెప్తారండి? ముఖ్యంగా ఏంటంటే మనకి టీడీఎఫ్ యూఎస్ఏ ఎన్ఆర్ఐస్ అన్నమాట. ఎన్ఆర్ఐస్ అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న టీడీఎఫ్ ఇండియా సభ్యులు, అదేవిధంగా మనకి వివిధ కంట్రీలో టీడీఎఫ్ కెనడా ఉన్నది, టీడీఎఫ్ న్యూజిలాండ్, సింగపూర్, ఈ విధంగా అందరూ ప్రతి దేశంలో టీడీఎఫ్ ఒక చాప్టర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎస్పెషల్ ఏంటంటే ఇది బేస్ యూఎస్ఏలో ఫామ్ అయింది కాబట్టి ఎస్పెషల్ యూఎస్ఏలో మాకు బేస్ ఎక్కువ ఉంది. యూఎస్ఏలో ప్రతి స్టేట్కి అనమాట ఒక్కొక్క చాప్టర్ ఉందన్నమాట. మిగతా దేశాల్లో ఒక చాప్టర్ అయితే యూఎస్ఏలో ప్రతి స్టేట్కి ఒక చాప్టర్ అనమాట. సో అక్కడి వారి సహకారంతో సో ఇక్కడ మేము ఏం ప్రాజెక్ట్ చేయాలన్నా వారి అప్రూవల్తో వారి సహకారంతో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీ 5 ప్రాజెక్ట్స్లలో మీకు సాటిస్ఫైగా మీరు హ్యాపీగా ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఏది ఉందండి? ముఖ్యంగా చెప్పాలంటే జే కిసాన్ అండి. ఎందుకంటే మన దేశ వెన్నెముక రైతులు కాబట్టి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని భావించి ముఖ్యంగా మీరందరూ చూస్తున్నట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్స్ ఫార్మింగ్ చేయడం వల్ల వాళ్ళందరూ చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. డే బై డే ఇంకోటి ఏంటంటే ఈ పాత జనరేషన్ అనేది మొత్తం వ్యవసాయం వెళ్ళిపోతుంది అన్నమాట. సో కొత్త జనరేషన్ వాళ్ళు అసలు ఎవరు వ్యవసాయం చేయడం కూడా ముందుకు రావట్లేదు. సో కంప్లీట్ కార్పొరేట్ వాళ్ళ చేతిలో వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి సో వాళ్ళ చేతిలో వెళ్తే పూర్తిగా రసాయనిక పద్ధతులతోనే వాళ్ళు వ్యవసాయం చేస్తారు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ వాళ్ళ కంట్రోల్లో పోయిందంటే వాళ్ళు ఏదంటే మనం అదే కొనాల్సి వస్తుందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మన వెనకట పద్ధతులు మన కొన్ని వేల సంవత్సరాల వచ్చే పద్ధతులు చాలా పకడ్బందీగా చాలా అందరికి యూజ్ అయ్యే విధంగా ఉండే. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అదే భూమిని మనం నమ్ముకున్నాము. కొన్ని వేల సంవత్సరాలను ఖరాబ్ కాని భూమి ఈ గత 50 సంవత్సరాలను పూర్తిగా నాశనమైంది. ఎందుకంటే దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎన్నుకున్న బడా సంస్థలు అనమాట. అది పెద్ద మాఫియా అనమాట. ఈ కెమికల్ మాఫియా కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళ చేతిలో వెళ్ళడం వల్ల కానీ సో ఏంటంటే ఒక మార్కెటింగ్ పద్ధతిలో వాళ్ళు కెమికల్స్ని ప్రోత్సహించి అటు భూమి ఖరాబ్ అవుతుంది, ప్రకృతికి వినాశనం అవుతా ఉన్నది. ప్రభుత్వం కూడా రైతే రాజు రారాజు అనేసి రైతుల గురించి చాలా స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు భరోసా అలాంటివి. అంటే మీరు చేసినప్పటికి కూడా రైతులకు ఇంకా ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితులు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి రైతు బంధు అనేది చాలా మంచి ప్రోగ్రామ్ విధంగా. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ మనీ ఇచ్చి వదిలేశారు. కాకపోతే ఈ న్యాచురల్ కొన్ని ట్రైనింగ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో అది వాళ్ళు వ్యవసాయ శాఖ ద్వారా సరిగ్గా చేయలేకపోయారు అన్నమాట. వాళ్ళు ఏమన్నా ఏంటంటే ఎప్పుడైనా కూడా వాళ్ళ ఎన్రోల్మెంట్కే వాళ్ళని వినియోగించుకున్నారు తప్ప
వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ పెద్ద వ్యవస్థ ఉందన్నమాట. మన మండలికి అధికారి ఉంటారు, జిల్లాకి అధికారి ఉంటారు, మండలికి అధికారి ఉంటారు, ప్రతి గ్రామానికి కూడా వ్యవసాయ అధికారి ఉంటారు. వారిని ఒక అడ్మిన్ పద్ధతిలో వాళ్ళు వాడుకుంటున్నారు కదా. కానీ ఇప్పుడు ఎన్జిఓస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేస్తే అంటే న్యాచురల్ ఫార్మింగ్ ప్రోత్సహించడం కానీ అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కువ వరి పండుతూ ఉంటుంది. సో వాటర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ ఏంటంటే ఫ్రీ కరెంట్ అంటున్నారు, కాకపోతే వచ్చిన ఫ్రీ కరెంట్ని ఉన్న వాటర్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఒక అవేర్నెస్ కూడా తీస్తే మన వనరులను సేవ్ చేసినట్టు అవుతుంది, కరెంట్ని సేవ్ చేసినట్టు అవుతుంది. అన్నీ అంటే మన రాష్ట్ర బడ్జెట్ కూడా కంట్రోల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే రాబోయే రోజులలో టీడీఎఫ్ ఏ విధమైన అడుగులు అయిపోతుందండి? సో గతంలో ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు మన రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత అనేక ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. సో ఆల్రెడీ ఏంటంటే ఒక్కొక్క సెక్టర్లో ఆల్రెడీ అంటే ఒక స్టాండర్డ్ అనేది బేస్ స్టాండర్డ్ అనేది ఫామ్ అయిందన్నమాట. ఇప్పుడు ఏంటంటే మాకున్న వనరుల తగ్గట్టు కొన్ని ప్రాంతాల్లో మేము చేస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో మారుమూల ప్రాంతంలో కూడా మేము విస్తరించాలని చూస్తూ ఉన్నాం. ఈరోజు అంటే ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని అనుకుంటున్నారండి? ఇక్కడ ఈ యొక్క సెషన్ ఏదైతే ఈ పిల్లలందరూ వచ్చి ఇక్కడ ఇంతసేపు ఈ సెషన్లో ఉన్నారో ఈ ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయిందా? దీని విశేషాలు ఏంటండి? యాక్చువల్లీ ఏంటంటే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జే కిసాన్ ఆధ్వర్యంలో ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతంలో రైతులకి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము. అదేవిధంగా రానున్న జనరేషన్స్కి అన్నమాట ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి వాళ్ళకు ఒక బీజం వేయాలని, ప్రకృతి వ్యవసాయం ఒక అడుగు వేయాలనే ఉద్దేశంతో మీ యొక్క కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో స్కూల్స్ ఉన్నారు. సో ఆ స్టూడెంట్స్ని ప్రకృతి వ్యవసాయం వైపు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ఎంచుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఈరోజు వంటి మామిడి గ్రామంలో మన నరేష్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో మన సరస్వతి శిశు మందిర్ స్కూల్ విద్యార్థులకి ముఖ్యంగా 8th, 9th, 10th విద్యార్థులకి ఇక్కడ శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి నరేష్ గారు చాలా నేషనల్ ఫార్మింగ్ ఎక్స్పర్టు. తను గడించిన అనుభవాన్ని పూర్తిగా రైతులతో అదేవిధంగా ఇక్కడ ఉన్న విద్యార్థులతో వాళ్ళు పంచుకోవడం జరుగుతుంది. సో ఈరోజు వాళ్ళకి అందించిన విశేషాలు వాళ్ళు ముందు తరాలకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే మేము భావిస్తా ఉన్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేయడం జరుగుతుంది. చివరిగా చెప్పండి, ఇలాంటి ఎవరికైనా రైతులకి కానివ్వండి, ఎవరైనా కామన్ మ్యాన్కి ఏమైనా అవసరం పడినప్పుడు టీడీఎఫ్ ఆదుకోవడానికి రావాలంటే ఎవరిని సంప్రదించాల్సి ఉంటుంది? సో మనకి ఇక్కడ టీడీఎఫ్ ఇక్కడ చూసినట్టు టీడీఎఫ్ వెబ్సైట్ ఉంది మనకి. సో ఎవరైతే సంప్రదించాలనుకుంటున్నారో www.tdfindia.org అనే వెబ్సైట్ ఉన్నది. సో దీని ద్వారా మీరు సంప్రదిస్తే సో మీకు ఏ సెక్టర్లో ఏ విధమైన సహకారాలు కావాలన్నా కూడా తెలంగాణ కోసము ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది. కుషాయిగూడ శ్రీ సరస్వతి శిశు మందిర్ నుంచి మీరు ఇంతమంది పిల్లల్ని ఒక ఫార్మింగ్ కల్చర్ చూపించడానికి తీసుకొచ్చారు. మీకు ఎలా అనిపిస్తుందండి? ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉందండి. ఒక లాస్ట్ ఇయర్ నుంచి కూడా మాకు ఈ టీడీఎఫ్ వాళ్ళు గత 2 years నుంచి కూడా మాకు ఏదో ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. అందులో భాగంగానే వీళ్ళు జై కిసాన్ ద్వారా ఈ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ గురించి పిల్లలకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి కూడా మాకు ఈ అవకాశం కల్పించారు. ఈరోజు ఇక్కడికి వస్తే కానీ మాకు అర్థం కాలేదు దీనివల్ల ఎంత మంచి మెసేజ్ మాకు అందింది అనేటువంటి విషయము. మనకు న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా అందేటువంటి మనకు ప్రొడక్ట్స్ ఎంత న్యూట్రిషన్స్ ఇస్తాయి, మనము మన రాబోయే భావితరాలకు మనం ఎంత మంచి ప్రొడక్ట్స్ని ఇవ్వచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మేము ఇక్కడ అర్థం చేసుకోవడం జరిగింది. ఇది డెఫినెట్గా మా పిల్లల్ని కూడా మన స్టూడెంట్స్ని కూడా డెఫినెట్గా మోటివేట్ చేస్తుంది. అండ్ కొంతమంది కూడా మన స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ ఈ ఫార్మింగ్ పైన ఆధారపడినటువంటి ఫ్యామిలీస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ మెసేజ్ అందించి, వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కూడా అందించి ఈ విషయాన్ని డెఫినెట్గా అందరూ కూడా ఫాలో అవుతూ ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తారని మేము ఏదైతే ఇప్పుడు వాళ్ళ సెషన్ జరిగిందో దాంట్లో సెషన్లో విన్నదంతా కూడా ఈ యొక్క శిశు మందిర్ స్కూల్లో ఇంప్లిమెంట్ అంటే అక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం అనిపిస్తుందండి? ఉందండి. మాకు ఒక 1 acre క్యాంపస్ ఉంది. దాంట్లో కూడా మేము పిల్లలకి అర్థం చేసుకునేటట్టుగా మేము చిన్నగా కూడా స్టార్ట్ చేయగలుగుతాము. అక్కడ డెఫినెట్గా వీ వుడ్ లైక్ టు మేము దాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచిస్తున్నాం. ఏం ఉద్దేశించి ఇక్కడికి వచ్చారని? అంటే మామూలుగా సెషన్ వినడానికి వచ్చారా? మీరు అనుకున్న విధంగా ఇక్కడ సెషన్ నడిచింది అనుకుంటున్నారు?
లేదండి, డెఫినెట్గా అనుకున్నట్టుగానే మేము డెఫినెట్గా ఈ ఆలోచనల్ని ఎక్కడైనా అండి మన సరస్వతి స్కూల్లో ఏ విషయం తీసుకున్నా కూడా మన పిల్లల్లో వాళ్ళ మెదడులో ఆ బీజం అనేది నాటే ప్రయత్నం మేము చేస్తామండి. అట్లాగే తర్వాత దాన్ని అట్లాగే వదిలేయకుండా ఇక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్ అంతా కూడా దాన్ని ప్రాక్టికల్గా ముందుకు తీసుకెళ్లే విషయంలో చాలా కృషి చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు కూడా ఈ విషయాన్ని కూడా మేము డెఫినెట్గా దీన్ని తీసుకెళ్ళి పిల్లలకు న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎట్లా ఉంటుంది, దాన్ని మనం ఎలా చేసుకోవాలి, దానివల్ల తీసుకోవాల్సిన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళకి ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ రాబోయే విద్యా సంవత్సరంలో పిల్లలకి ఎవరైతే మీ దాంట్లో అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి అందరికీ కూడా విద్యతో పాటు ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా సార్, మనం ఈ విషయం పైన అవేర్నెస్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అట్లాగే వాళ్ళు ఫాలో అయ్యే విధంగా కూడా మా వంతు ప్రయత్నం మేము తప్పకుండా చేస్తామండి. ఓకే, మహిళలు అంటే వంటశాలకే పరిమితం ఉంటారు, తర్వాత వంట పైన అవగాహన ఎక్కువ ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ ఏజ్లో వరకు ఎలాంటి సెషన్ ఎప్పుడైనా చూస్తారా మేడం? మీరు ఇప్పటి వరకు అయితే నేను విన్నానే తప్ప, అంటే టీవీలో యూట్యూబ్ ఇట్లాంటి దాంట్లో చూడగా లైవ్గా ఇక్కడ పండిస్తున్నది చూడడము, ఇలా సార్ క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ టైం సార్. అంటే మామూలుగా చిన్నప్పుడు ఊర్లలో పొలాలు పంటలు అవన్నీ చూస్తుంటాం, అక్కడ చూసిన దానికి ఇక్కడ ఏమైనా తేడా అనిపిస్తుందండి మీకు? ఉంది, చాలా తేడా ఉంది. చిన్నప్పుడు అంటే నేను అంతగా నాకు వెళ్ళలేదు, ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యాక నేను మా అత్తగారిది పొలం చూశాను. ఈవెన్ మేము ఇంత ఆర్గానిక్ అయితే పండించాం, ఆర్గానిక్గా పండిస్తాము, కెమికల్స్ అవి ఏమి యూస్ చేయకుండా మ్యాక్సిమం. బట్ ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది, కంప్లీట్ న్యాచురల్. అంటే ఇప్పటివరకు ఏదైతే మనం ఆహారం తీసుకున్నామో అంతా కూడా విషపూరితమైన ఆహారం అనేది నమ్ముతున్నాను. విషపూరితమైనది. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా, ఇంజెక్ట్ చేసింది ఒకలాగా, చెయ్యింది ఒకలాగా, ఆ టేస్ట్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది మనకి. సో డెఫినెట్గా ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ పొలంలో కూడా ఈ యొక్క వ్యవసాయం ఇదే మార్గంలో చేసే అవకాశం ఏమైనా ఉందండి? ఖచ్చితంగా సార్, 100% ఇదే ఫాలో అవుతామని నేను చేస్తాను. మేడం చెప్పండి, ఇప్పుడు మామూలుగా ఇంతమంది పిల్లల్ని మీరు తీసుకొని వచ్చారు, ఆ పిల్లలు ఇదంతా నేర్చుకుంటారు, తర్వాత పక్కన వాళ్ళకి కూడా నేర్పిస్తారని ఒక భావన మీకు ఉందండి? తప్పకుండా ఉన్నది. ఎందుకంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే విన్నామా వచ్చామా అన్నట్టు కాకుండా వాళ్ళు మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళని ప్రశ్నలు వేస్తూ మీరు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏం చేస్తారు, ఏం చేస్తే బాగుంటుంది అనేది పిల్లల దగ్గర నుంచే సమాధానాలు చెప్పిస్తూ చేయడానికి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బియ్యం సంగతే ఉంది, మనకి ఇప్పుడు మామూలుగా తినేవి ఏదో 2-3 రకాలు తప్ప తెలియదు, కానీ ఆయన ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఈ రకం తింటే ఇలా ఉంటుంది, ఈ ఏజ్లో తింటే ఇలా ఉంటుంది అని చెప్పినప్పుడు పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళ మనసులో ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఆర్గానిక్ కానీ నేచురల్ ఫార్మింగ్స్ ఈ యొక్క పదార్థాలు తీసుకొని మన మార్కెట్లో తీసుకుంటే ఇది కాస్ట్లీ అఫేర్ కదండి, చాలా రేట్ ఎక్కువ ఉంది కదా ఇక్కడ. రేట్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనం ఇప్పుడు తింటున్న ఆహార పదార్థాలు తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ డబ్బులు తీసుకెళ్ళి మనం డాక్టర్లకు పెడుతున్నాం. దానికంటే మనం ఆరోగ్యం మెరుగుపరచడానికి ఎవరైనా సరే 10 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఇష్టపడతారే కానీ డాక్టర్ల దగ్గర పెట్టడం కంటే ఇది మంచి ఆప్షన్ కదా. మామూలుగా ఇప్పుడు టెర్రస్ పైన కూడా ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క క్లాస్ అయిన తర్వాత మీరేమన్నా ఫార్మింగ్ చేసే అవకాశం ఏమైనా ఉందండి? ఖచ్చితంగా సార్, మేము కూడా ఒపీనియన్ తీసుకుంటాం. మేము కూడా ఒక 3 ఎకరాస్ అలా తీసుకొని ఇలా చేసుకుంటే బెటర్ కదా. ఇక్కడ సిటీలో అంటూ బిల్డింగ్లో ఒకదాని మీద ఒకటి ఇది రెంటెడ్ బేస్డ్ కాకుండా ఇలా ల్యాండ్ ఫామ్ తీసుకుని న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం సప్లై చేయడానికి. ఇప్పుడు సీడ్స్ కూడా డెవలప్ చేయడానికి సీడ్స్ ఇచ్చి డెవలప్ చేస్తాం అనేసి శిశు మందిర్ అంటే టీచర్స్కి ఇది ఎక్స్ట్రా సబ్జెక్ట్ లాగా ఏమైనా ఫీల్ అవుతున్నారా మీరు? సీడ్స్ డెవలప్మెంట్కి ఈ శిశు మందిర్ కంకణం కట్టుకుంటుంది అనుకోవచ్చు. ఎక్స్ట్రా సబ్జెక్ట్ లాగానే అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మేము అందరం దీన్ని కృషి చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం. రాబోయే రోజుల్లో శిశు మందిర్లో విత్తనాలు కూడా సరఫరా చేసే ఒక యూనిట్ ఏర్పడుతుంది అనుకోవచ్చండి? తప్పకుండా సార్, అనుకోవచ్చు. మేడం ఇప్పుడు మామూలుగా ఫార్మింగ్ అనగానే అందరూ ఈ పొలాలలో వచ్చి ఒక ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని అక్కడ భోంచేసి వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ పిల్లలు ఇంతమంది వచ్చారు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయండి? చాలా డిఫరెంట్గా ఉన్నాయి సార్. ఎప్పుడు మీరు అన్నట్టుగానే ముందు అన్నట్టుగా ఒక ఫామ్ హౌస్ అంటే వస్తాం, ఇక్కడ రెస్ట్ తీసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం, ఆ నైట్ 2 days ఉంటాం వెళ్తాం అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ అనమాట, ఒక డిఫరెంట్ వాతావరణం. ఒక విలేజ్లో ఎప్పుడో మన అమ్మమ్మలు తాతయ్యలు ఈ వాళ్ళు ఉన్న విలేజెస్లో ఎలా ఉండేవారు, వాళ్ళు అంత న్యాచురల్గా ఉన్నారు, అందుకే అంత ఆరోగ్యంగా ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలతో కలిసి వాళ్ళు ఉంటున్నారు ఇంట్లో. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు, వీళ్ళు ఇప్పుడే చూస్తున్నాం మా స్కూల్స్లోనే స్పెట్స్ పెట్టేసుకుంటున్నారు పిల్లలు. కానీ వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టుకోవడం లేదు. ఈ డిఫరెన్సియేషన్ అయితే వీళ్ళకి బాగా తెలుస్తుందండి. ఒక విలేజ్ వాతావరణం ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది, న్యాచురల్ ఫార్మింగ్ ఎలా ఉంటుందో వాళ్ళకి తప్పనిసరిగా తెలిసి ఇలా ఫాలో అవడానికి వాళ్ళు ఎంకరేజ్ చూపిస్తారు. అట్ ద సేమ్ టైం మాకు కూడా పొలం ఉందండి, మేము కూడా వీళ్ళని అప్రోచ్ అయ్యి మా వారిని తీసుకొచ్చి అప్రోచ్ అయ్యి తప్పకుండా ఈ విధానాన్ని అయితే మా పొలంలో కూడా పాటించాలనుకుంటున్నాం. అంటే పాటించడం వేరే, అక్కడ ప్రయత్నించడం వేరే, తర్వాత అక్కడ ఆచరించడం వేరే. ఇది చాలా లేబర్తో కూడుకున్న పని, లేబర్ దొరకడం చాలా కష్టమైపోయిన రోజులలో ఇదంతా ఆచరణలో
సాధ్యమవుతుంది అంటారండి? తప్పకుండా సాధ్యమవుతుంది సార్. ఇది వరకు మేము కరోనా వచ్చినప్పుడు ఒక 3 మంత్స్ ఒక 3 ఇయర్స్ 3 ఇయర్స్ అయితే మేము ఫాలో చేసినప్పుడు మాకు లేబర్తో బాగా ప్రాబ్లం అయిపోయింది అనమాట. అప్పుడు మాకు అందులో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా తెలిసినాయి. దీన్ని బట్టి నెక్స్ట్ టైం మా వారిని తీసుకొచ్చినప్పుడు అవి ఓవర్కమ్ చేస్తూ మేము ఎలా ఫాలో అవ్వాలో వీరి ద్వారా సలహాలు తీసుకుని తప్పకుండా ఆచరిస్తాం సార్. మా పొలం వ్యవసాయం అంటే ఫుల్ టైమ్ వ్యవసాయం, మనం వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటేనే అవన్నీ పండించడానికి అవకాశం ఉందంటారు. అలాంటిది మీరు జాబులు బంద్ చేసి వ్యవసాయం చేస్తారా? ఇది ఒక పార్ట్ టైంలో చేస్తానండి. జాబులు బంద్ చేసి ఎప్పుడు చేయకూడదు సార్. ఎందుకంటే ఇది అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు మనం అటు ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఇటు ఫైనాన్షియల్గా మనం చాలా దెబ్బతింటాం. అందుకని ఫస్ట్ మనం వీక్లీ థ్రైజ్ వచ్చేటట్టుగా చూసుకొని అది అలా గ్రో అవుతుంది, మనం సస్టైనబుల్ అవుతాము అనుకున్నప్పుడు మనం టోటల్గా షిఫ్ట్ అయితే ఓకే అని నేను అనుకుంటున్నాను సార్. మేడం, శిశు మందిర్ స్కూల్ నుండి మీరు ఇంత మంచి ప్లేస్కి వచ్చారు, ఒక స్వర్గం లాంటి ఒక ఫామ్ హౌస్కి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ అంటే కొంతమంది పిల్లలకి, కొంతమంది వాళ్ళకి మాత్రమే అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేదా పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు మాత్రమే చూస్తూ ఉంటారు. అందరికీ తెలియదు, కొంతమంది మాత్రమే తెలిసింది. ఇప్పుడు ఇక్కడికి మేము తీసుకురావడం వల్ల ప్రతి ఒక్క పిల్లలు చూడడం వల్ల వాళ్ళకు కూడా అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపించింది. కృషి అంతా శిశు మందిర్ స్కూల్ ఒక యాజమాన్యం అంటారా, లేకపోతే ఈ ఒక ఫామ్ హౌస్ స్పెషాలిటీ అంటారా? అది బోత్ సార్. మేము తీసుకురావడం వల్ల మాకు తెలిసింది, వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళది కూడా ఉంది. శిశు మందిర్ స్కూల్ యాజమాన్యానికి కానీ ఇక్కడ ఫామ్ హౌస్ యాజమాన్యానికి ఏం చెప్పో తెలుసుకున్నారు? ఏం చెప్పడం అంటే ఏం లేదు సార్. యాక్చువల్లీ థ్యాంక్స్ అండ్ టీడీఎఫ్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, అండ్ నరేష్ రెడ్డి సార్ వాళ్ళు మాకు మొత్తం చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, పిల్లలకి అన్నీ తెలియడం కోసం వాళ్ళు చాలా బాగా సెషన్ తీసుకొని చాలా బాగా చెప్పారు సార్. అది చాలా యూజ్ అయింది పిల్లలకి. ఇంత మంచి ఆహారం తీసుకున్నప్పుడు పిల్లల చదువులో కూడా చేంజ్ వస్తుంది అనేసి మీరు ఒక అనుకుంటున్నారండి? చదువులో కూడా హెల్దీగా ఉండడం వల్లే కదా సార్. ఇప్పుడు మనం హెల్దీగా ఉండడం వల్ల ఏదైనా చేయగలం. వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు హెల్దీగా ఉండడం వల్ల బాగా చదువుకోగలుగుతారు. ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి బాగుంటుంది కదా సార్. అంటే ఇప్పుడు చాలా మంది కార్పొరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఓన్లీ చదువుపైన, ఇప్పుడు కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఓన్లీ చదువుపైన పిల్లల్ని పిండి చేస్తున్నారు. సో అలాంటి స్కూల్స్లో ఉన్న చదివే పిల్లల పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఎప్పుడు చదువు అని అనుకోవద్దు సార్. అది ఒక పార్ట్ అండ్ బయట కూడా ఒక పార్ట్ ఉంటుంది. సో అదొక్కటే అని కూడా కాకుండా పేరెంట్స్ కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా చూపిస్తూ ఉండాలి పిల్లలకి, ఇది కూడా అర్థమయ్యేటట్టు చేయాలి అండ్ చదువు కూడా ఉండాలి. అలానే మొత్తం అది కాదు, మొత్తం ఇది కాదు సార్. అది ఉండాలి, కొంచెం సగం ఇది ఉండాలి, లైఫ్లో తెలియాలి అన్ని. స్వామి, భారతదేశానికి అన్నం పెట్టే ఒక ఇస్కాన్ వారిది ఒక అన్న అక్షయ పాత్ర ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఇక్కడ వచ్చారు. ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ? చాలా బాగుంది, చాలా నచ్చింది. ఇది మన నరేష్ ప్రభు గారు చేస్తున్నారు. సో మనకి ఇస్కాన్ సదాశివపేట అక్కడికి ల్యాండ్ ఉంది, 10 ఎకరాల ల్యాండ్ ఉంది, 35 ఆవులు ఉన్నాయి. సురభి గోశాల, ఇస్కాన్ సదాశివపేట, జగన్నాథ్ టెంపుల్ ఉంది. సో మేము ఇట్లా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, అక్కడ సేమ్ మెథడ్. అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నరేష్ గారు ఇక్కడ ఇదంతా చేస్తున్నారు అంటారా, లేకపోతే ఆయన స్వతహాగా చేద్దామని స్వతహాగా చేస్తున్నారు ప్రభుజీ? స్వతహాగా చేస్తున్నారు ప్రభుజీ, మేము కలిపి అక్కడ చేస్తున్నాం. ఓకే, మీ కోఆపరేషన్, మీ పాత్ర ఏముందండి దీంట్లో? యాక్చువల్లీ ఆచార్యులు చెప్పారు కృషి గోరక్ష వాణిజ్యం అంటే ఫస్ట్ మనం కృషి అంటే మనకు అన్నాత్ భవంతి భూతాన్ని పర్జన్య ధన్య సంభవ. కృష్ణుడు భగవద్గీతలో చెప్తుండు ఆహార శుద్ధ సత్వశుద్ధి అంటే ఆహారం మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు ఉంటే ఎప్పుడు మనిషి సుఖంగా ఉంటారనమాట. సో ప్రతి ఒక్కరు వెతికేది సుఖం కోసం, ఆనందంగా ఉండాలని. కానీ ఏంటంటే ఈ పాయిజనస్ ఫుడ్, ఫర్టిలైజర్ వాడడము, ఈ కెమికల్స్ వాడడము అంటే భూమి అంతా అంటే గుల్లబారే భూమి అంతా గట్టిగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఇందాక అక్కడ ల్యాండ్కి వెళ్ళాను, స్పాంజ్ లాగా ఉంది భూమి, చాలా అంటే నడిచాను, ఇప్పుడు దాని మీద నడిచాను, బెడ్ మీద చాలా మెత్తగా ఉంది, మృదువుగా ఉన్నది. సో అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని లక్షల ఎకరాల భూమి అనేది సాగు చేస్తున్నారు. దాంట్లో ఎన్ని లక్షల ఎకరాలు మాత్రం ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అవుతుంది అనుకుంటున్నారు? చాలా తక్కువ అవుతుందండి. కానీ ప్రతి విలేజ్లో ఇది చేయాల్సిందనమాట, ప్రతి ఒక్క రైతుకి ఇది తెలియాలన్నమాట. సో ఈ మెథడ్ ఎవరైతే అవలంబిస్తారో ఇది నేర్చుకుంటారో సో వాళ్ళు సక్సెస్ అనమాట. కెమికల్తో వాడేదానికి దీనికి అంటే దేంట్లో శ్రమ ఎక్కువ దేంట్లో ఉంటుందండి? యాక్చువల్లీ రైతుకు కావాల్సింది శ్రమనే. ఫార్మింగ్ అంటే శ్రమ, అంటే అంటే శ్రమ తీసుకోవాలి, అంటే శ్రమ ఇప్పుడు ఏంటంటే బయట జనాలు ల్యాండ్ కాకుండా ల్యాండ్ని మర్చిపోయి వేరే వేరే యాక్టివిటీస్ చేస్తున్నారు. కానీ భూమి మీద ఎవరైతే కష్టపడి వాళ్ళు నిజంగా సుఖంగా ఉంటారనమాట, భూమి మీద కష్టపడి చేసేవాళ్ళు. అంటే కెమికల్తో వాడినప్పుడు ఇప్పుడు మామూలుగా అగ్రికల్చర్ అందరు చేస్తున్నారు, కెమికల్ వాడడానికి ముఖ్య కారణాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? కెమికల్ వాడడానికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎకరాకి స్టార్టింగ్లో అంటే భూమి గుల్లబారిన భూమి మీద 4 బస్తాలు ఫాస్ఫేట్ యూరియా వేస్తే అది ఎక్కువ వస్తుంది, లాభం ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ ఆ 4 బస్తాలకు అంత దిగుబడి రాదు.
మళ్ళీ 6 బస్తాలు వేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఫర్టిలైజరు కెమికల్స్ అన్నీ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆ భూమి ఏమవుతుందంటే మన గచ్చులాగా తయారవుతుంది అనమాట. ఎర్త్వామ్స్ ఉండే ఎర్రలు ఉండయి, అలాగే భూమికి కావాల్సిన పోషకాలు దొరికాయి, అంటే పంటకు కావాల్సినవి. సో అన్నీ నశించిపోతాయి అనమాట. చివరికి ఏంటంటే రైతులు నిరాశకు గురవుతారు అనమాట. పెట్టుబడి ఎక్కువ పెట్టడము, ఆ దిగుబడి తక్కువ రావడము. సో ఆ విధంగా నష్టపోతారు అనమాట. సో దీంట్లో ఒక ఆవుని పెంచుకుంటే ఆ ఆవుతోటి గో సైజం చేసినట్టయితే వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి, మళ్ళీ దిగుబడి ఎలా ఉంటుంది? ఎక్సలెంట్ దిగుబడి. అంటే స్టార్టింగ్లో ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే దిగుబడి గురించి ఎవరు ఆలోచన చేయకూడదు. సో మనం ఫస్ట్ భూమిని కాపాడుకోవాలి. భూమిని కాపాడుకుంటే భూమి మనల్ని కాపాడుతుంది. ఆ నమ్మకంతో చేయాలి. సో స్టార్టింగ్ మనము ఇప్పుడు ఒక 10 టన్నులు ఎరువు వేసాం అనుకో, సో నెక్స్ట్ ఇయర్ మనం 5 టన్నులు వేసినా పర్వాలేదు, అంటే క్రాప్ వస్తుంది. సో కానీ దీనికి అడ్వాంటేజ్ ఇదే అనమాట. న్యాచురల్ ఫార్మింగ్లో ఇప్పుడు శ్రీ సుభాష్ పాలేకర్ చెప్తున్నారు ఒక ఆవుతోటి 30 ఎకరాలు చేయొచ్చు అని. సో ఆ నాలెడ్జ్ మనం చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. అంటే జీవామృతం. ఇప్పుడు నరేష్ గారు ఇక్కడ సంపాదిస్తున్నారా, సుఖంగా ఉన్నారా, కష్టపడుతున్నారా? చాలా హ్యాపీగా ఉన్నారు నరేష్ ప్రభు. ప్రభుజీని చూసి గిట్లా మేము గిట్లా చాలా ఇన్స్పైర్ అయ్యాము. అంటే మా సురభి గోశాల, మా ఇస్కాన్ టెంపుల్లో గిట్లా అక్కడ మా ఫామ్లో ఆశ్రమంలో మేము గిట్లా అదే చేస్తున్నాం అనమాట. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కౌ బేస్డ్ ఫార్మింగ్. చాలా హ్యాపీ అనమాట దీంట్లో. గో గురించి మీరు ఏం చెప్తారు, ఆవు గురించి ఏం చెప్తారు? సో ఆవు యొక్క గొప్పతనము మనం ఎంతైనా వర్ణించలేము. అన్లిమిటెడ్ అనమాట ఆవు యొక్క గొప్పతనము. సో ముఖ్యంగా దేశవాళీ ఆవు, మనం న్యాచురల్ ఫార్మింగ్లో దేశవాళీ ఆవు అనమాట. సో ఆవు ఏంటంటే ఆవు యొక్క సాంగత్యం చాలా గొప్పదనమాట. పొద్దున్న లేస్తే ఆవుకు మసాజ్ చేయడము, వాళ్ళ పెండెత్తడము, గోమూత్రం పట్టడము, గడ్డి తీసుకెళ్ళి వేయడము, చాలా ప్రతి ఒక్క యాక్టివిటీస్ ఆవుకు సంబంధించిన ఏ పని చేసినా కానీ మనకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అనమాట. వాళ్ళకి కలిగే లాభం ఏంటి? ఆవు గోసేవ చేసే వాళ్ళకి కలిగే లాభం ఏంటి? సో గావో విశ్వస్య మాతర అంటారు అనమాట. ఈ యొక్క ప్రపంచానికి, విశ్వానికి మాత గోమాత. సో ఈ యొక్క గోమాతకు మనకు ఎప్పుడైతే మనం ప్రేమపూర్వకంగా సేవ చేస్తామో ముక్కోటి దేవతలకు సేవ చేసినంత సమానం అనమాట. సో గోమాత ప్లీజ్ అయితేనే మన లైఫ్లో సక్సెస్ సాధిస్తాం అనమాట. ఏదైనా కానీ శుభం కలుగుతుంది అనమాట. హరే కృష్ణ. మీ అబ్బాయి ఇంత బ్రహ్మాండంగా ఒక స్వర్గం లాంటి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. ఓకే, మీ రిటైర్మెంట్ లైఫ్ ఈ విధంగా ఇంత బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారా? అట్లా అనుకుంటామా, అయినాకనే తెలుస్తుంది. ఓకే, దీంట్లో మీ యొక్క సహకారం ఎలా ఉందండి దీంట్లో? హ్యాపీ ఎప్పుడైనా అంతే. ఓకే, ఇప్పుడు అంటే ఎవరైతే ఇలాంటి వ్యవసాయం చేసుకోవాలనేసి మీ రిటైర్మెంట్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది చేయాలని చెప్తాం కానీ వాళ్ళు వినరు. విన్నప్పుడు చేద్దాం. ఓకే, ఇప్పుడు సుధాకర్ రెడ్డి అంటే కొంచెం మంచి అంత పరిచయాలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి చెప్తే చాలా మంది కూడా మారే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వారు మీరు ఇప్పుడు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలి, ఇలా చేస్తే మంచిగా ఉంటుందని చెప్తాం. అమ్మ, మామూలుగా ఫామ్ హౌస్లు, తోటలు అంటే చాలా మంది కూడా కాయస్తో పెట్టుకుంటున్నారు. మీరు ఇలాంటిది ఊహించబెట్టినారా ఇక్కడ ఈ తోట అనేది? లేదు నాన్న, మా అబ్బాయి వాడికి ఇష్టం ఉండి పెట్టిండు, మేము వానికి సహకరించినాం అంతే. ఇక మాకు అమ్మోళ్ళ ఇంటికాడ ఉండే కానీ తోటలు ఏం లేకపోతుండే, మాకు వరి ఉంటుండే అమ్మోళ్ళ ఇంటికాడ. వరికి కానీ మేము అసలు వెళ్ళకపోదాము, పొలాలకు వెళ్ళకపోదాం. కానీ ఇక్కడికి వచ్చినాక మా అబ్బాయి పెట్టుట్లా మేము సంతోషంగా వస్తున్నాం. చక్కగా శనివారం వస్తాం, వెళ్ళిపోతాం, సాయంత్రం అనుకుంటాం వెళ్ళిపోతాం. ఒక రోజు నైట్ కూడా ఇక్కడే ఉండిపోతాం. అంటే మామూలుగా అప్పుడు మీ చిన్నతనంలో ఇలాంటి పొలాలు చూసారమ్మా, లేకపోతే వరి అనేది? చూడలే ఇలాంటి పొలాలు మేము చూడలేదు. వరి ఉంటుండే, ఎంతసేపు వరి. ఇక్కడి నుంచి ఎంత దూరమో ఉంటుండే మా పొలాలు, వరి ఉంటుండే దానికి. అంటే అప్పుడు కష్టం వేరే, ఇప్పుడు కష్టం వేరే. ఇప్పుడు మీ అబ్బాయి చాలా కష్టపడుతున్నారు, మీరు ఇది వద్దు డ్యూటీ చేసుకోమని ఇప్పుడు అన్నారు? రోజు అంటున్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. అంటే ఆ బాధ చూడలేక ఇప్పటికైనా అంటాను నేను, అంటాను. కానీ వాడికి అది సంతోషం. అంటే దీంట్లో లాభాలు రావట్లేదని బంద్ చేయమంటున్నారు, లేకపోతే కష్టం ఎక్కువ? లాభాలు ఏముందిలేండి, మనకు ఏదో దేవుడి దేవాల బాగుంది, అంత మంచిగా ఉంది, డబ్బుకేం లోట్లేదు. వాడు కష్టపడుతున్నాడు కదా, కష్టం వద్దులే ఎందుకు నాన్న అంటే, నాకు ఇలా చాలా తృప్తిగా ఉంది, నేను నలుగురికి ఉపయోగపడుతున్నాను, నాకు సంతోషంగా ఉంది, నలుగురికి ఆరోగ్యం ఇస్తున్నాను నేను అని చెప్పి వాడు సంతోషపడతాడు. వాడు సంతోషం మాకు కావాల్సింది అనేసి మేము ఇంకా వదిలేసుకున్నాం అన్నట్టు. అంటే ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి పండించిన ఆహారం మీరు తింటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగుంది, మంచిగా ఉంది. మామూలుగా జనరల్ మార్కెట్లో తినడానికి దీనికి ఏం తేడా అనిపిస్తుంది? మార్కెట్లో తినడానికి దీనికి చాలా తేడా ఉంది. అప్పుడు ఏదో తిందాము, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వచ్చినది తిందాము, అట్లా టేస్ట్ ఉండలేకపోతుండే. ఇప్పుడైతే బాగుంది, టేస్ట్ ఉంటాయి. మేము ఇవే కూరగాయలు తింటున్నాం. అంటే ఈ ఆర్గానిక్ ఈ కూరగాయలు తినడంతో ఆరోగ్యంలో ఎలాంటి చేంజెస్ ఏమైనా వచ్చాయి? చేంజెస్ అంటే ఏం లేవండి, నాకు బాగుంది. పాత కాళ్ళ నొప్పులు ఉండే నాకు. ఇప్పుడు నాకు ఒక 40 ఏళ్ళకు కాళ్ళ నొప్పులు ఉండే.
ఆపరేషన్ చేయించుకున్న చక్కగా, అది అయిపోయింది బాగున్నా. ఆపరేషన్ చేయించుకున్నా నేను, ఇప్పుడు అన్ని టూగులు అన్నీ వెళ్ళిపోయినాను, చక్కగా తిరగగలుగుతున్నా. బాగుంది, అన్ని విధాలా బాగుంది, మంచిగా ఉంది. ఇక అప్పుడు వచ్చినాయంటే ఇక మేము ఎప్పుడు బాగా పని చేసుకుంటున్నాం, ఇంట్లో పని ఏముందిలే, పిల్లలు మీరు మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఒక పొలం పని చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఇంటికి పోయాక మళ్ళీ అలసిపోయినట్టు ఉంటారా, యాక్టివ్గా ఉంటారు? అలసిపోయినట్టు ఏముండదు. అంటే మేమేం పని చేయండి అన్న, వస్తాను ఇక ఇట్లా చూసుకుంటుంటాము చక్కగా. పిల్లలైనా అందరూ, ఇప్పుడు మా మన్మరాళ్ళు వస్తారు, వాళ్ళు పొలాలలో వాళ్ళు ఆడుకుంటారు, చేస్తారు. వాళ్ళతో పాటు మేము చూస్తాం, చక్కగా ఆనందిస్తాము. ఇప్పుడు మీ బాబు ఇంత వ్యవసాయం చేస్తున్నాడు కదా, ఇది చూసి మీ మనవరాలు కూడా రాబోయే రోజులలో నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు ఈ పొలం పనులు చేస్తారనుకుంటున్నాను. నేను ఇదే చేస్తా అంటాడు మా మన్మరాలు, నేను ఇదే కోర్సు చదువుకుంటాను అంటది వీళ్ళందరూ. మరి ఇక ఎట్లా చేస్తారో చూడాలి ముందు కానీ. మా మన్మడైతే ఇప్పుడే అంటాడు, నేను ఫార్మర్ అవుతాను అంటాడు వాడు. మామూలుగా లాయర్ అవుతా, డాక్టర్ అవుతా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా అంటారు కానీ మీ మనవడు కొత్తగా ఇప్పటి నుంచేవాడు నేను వరి వేస్తా, నేను ఏమంటారు వ్యవసాయదారుని అవుతా, నేను వ్యవసాయదారుని. సంతోషం అనిపిస్తుంది. అదన్న భారతదేశానికి మీ మనవడు ఒక పెద్ద రైతు అవుతారు అనుకోవచ్చా? అదైతే సంతోషం, ఎందుకంటే మా అబ్బాయి చేసిన దానికైతే మేము చాలా సంతోషపడతాం. ఎందుకంటే అది కళ్ళ కూడా ఊహించలేదు వాడు చేసింది. కానీ ఒక్కోసారి అయ్యో ఇంత కష్టపడుతుండు కదా బాబు, అంటే కష్టం అనేది తెలియకుండా పెంచుకున్నాం కదా వాడిని, ఇట్లా కష్టపడుతుండు కదా అనిపిస్తుంది. ఎప్పుడైతే బాబు నాకు ఏ కష్టం లేదు, ప్రశాంతంగా ఉన్నా, మీరేం బాధపడద్దు అని అప్పటి నుంచి మేము బాగుంటాం. ఇంకా అసలు ఇక వాడితో పాటు మేము వచ్చేస్తాం, ఇద్దరం వచ్చేస్తాం. వాడికి ఇంకా ఏముంటుంది మేము చూసుకుంటాం కదా చక్కగా. మామూలుగా నేలపైన ఉన్న స్వర్గం లాగా అనుకోవచ్చు అమ్మ, ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడికి వస్తే నైట్ కూడా ఇక్కడ ఉంటాం కదా, పిట్టల అరుపులు, పొద్దు పొడుపులు చూడాలంటే ఇక్కడికి రావాలి. పొద్దు పొడుపు న్యాచురల్గా అసలు ఒళ్ళంతా పులకరిస్తుంది. పొద్దు పొడుపు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసుకుంటూ అలా కూర్చుంటాను నేను. కార్తీక మాసంలో వస్తాను నేను, చక్కగా ఉసిరి చెట్టు పెట్టింది మా వారు, తులసి చెట్లు ఉసిరి చెట్టు. కార్తీక మాసంలో చక్కగా దీపారాధన చేసుకుంటా, చాలా బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి దగ్గర అక్కడ తులసి చెట్టు ఉంటుంది, అక్కడ చేసుకుంటా. చాలా బాగుంటుంది, నేషనల్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సంతోషం బాబు, ఇప్పటికైతే సంతోషం చాలా. బేటా ఇప్పుడు ఈ పొలంకి వచ్చినావు కదా, ఏం పని చేస్తావు నువ్వు ఈడ? మేము ప్లాంట్స్ పెడతాము ఇక్కడ, డైలీ ఒకసారి వచ్చి ఇక్కడ ప్లాంట్స్ పెడతాం. దాని తర్వాత మేము అక్కడ మేము వెరీ నాటుతాము, దానిలో పెడతాము. నువ్వు బాగా కొట్లాట చేసి పొలం అంతా పాడు చేస్తావు ఈడ? లేదు. ఏం చేస్తావు ఇక్కడ నువ్వు? ఆడుకుంటా. ఏం చెట్లు పెట్టినావు ఇక్కడ? వాళ్ళు ఇది పెడతారు, నేను కూడా అదే పెడతా. వరి పెడతావా నువ్వు? ఎట్లా పెట్టాలి వరి? ఎట్లా పెట్టాలి చెప్పు. తీసుకొని పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఎన్ని బియ్యం పండించినావు ఇక్కడ? 100 ఎక్కువ పండించినావా? నువ్వేం చేస్తావు ఇక్కడ పొలంకి వచ్చినప్పుడు? పొలంకి వచ్చినప్పుడు ఏం లేదు, కానీ పొలం అంటే మనము అంటే చదువు మీద ఎప్పుడు ఉండకుండా అప్పుడప్పుడు పొలం పని వాళ్ళు చేయాలని సాటర్డే సండే వచ్చి వరి పెట్టడము, ప్లాంట్స్ నాటడము అట్లా చేస్తాం. ఏం ప్లాంట్స్ పెట్టావు ఇక్కడ? వరి నాటినాము, కొన్ని ప్లాంట్స్ కూడా ప్లాంట్ చేస్తాం. అవి పండిన ఏం చేస్తారు మళ్ళీ? పండినవి ఇలానే ఫ్యామిలీస్కి ఎవ్రీ వెనస్డే బాస్కెట్స్లో పెట్టి పంపిస్తాం. మీ ఫ్రెండ్స్ ఏం చెప్తారు? మీ ఫ్రెండ్స్కి మీరు కూడా చేయాలని చెప్తారా, లేకపోతే వాళ్ళు మీరు బనాస్తారేమన్నా అయ్యో పొలం పని చేస్తుంది? ఏం లేదు, వాళ్ళు కూడా ఇష్టము. నువ్వేం చేస్తావు ఇక్కడ తాత వాళ్ళ పొలంకి వచ్చి? నేను కూడా వరి నాటుతాను, కొన్ని చెట్లు కూడా పెట్టుతాను. ఇక్కడ మంచిగా ఆడుకొని కూడా ఉంటుంది. మళ్ళీ ముళ్ళు గుచ్చుకోవా పొలంలో పోతే? గుచ్చుకుంటాయి, కానీ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుందని చెప్పులు ఇప్పుకొని తిరుగుతాం. ఆవులు ఎట్లుంటాయి? ఆవులతో చూస్తే భయపడతారు కదా చాలా మంది పిల్లలు. ఆవులు ఎట్లా అనిపిస్తాయి ఇక్కడ? అవి ముట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా ఉంటే ఏం భయం ఉండదు. నువ్వేం చేస్తావు బేటా ఇక్కడ? నేను వరి నాటుతాను, కొన్ని చెట్లు పెడతాము, విత్తనాలు పెడతాము. తర్వాత అక్కడ ఇసుక ఉంది, అక్కడ దాంతో కూడా ఆడతాము. ఇప్పుడు వరి నాటుతారు కదా, మళ్ళీ దానికి స్ప్రేయింగ్ గిట్ట చేయాలి కదా, కెమికల్స్ అవన్నీ ఎవరు కొడతారు మళ్ళీ? కెమికల్స్ కొట్టాము, కెమికల్స్ ఆవు పేడ, ఆవు మూత్రం కొడతాము. ఇంకా ఇక్కడ అంకుల్ ఉంటాడు, వెంకటేష్ అంకుల్ అని, తను చూసుకుంటాడు. నువ్వేం చేస్తావు ఇక్కడ? నేను కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ పొలం నాటుతా, అక్కడ వేలు అవన్నీ చేస్తాను.
ఇక్కడ ఆడుకోవడానికి మెయిన్ ఆడుకోవడానికి ఉంది, పని చేసుకోవడానికి ఉంది, సో ఎక్సెట్రా. సో ఇక్కడ ఇల్లు కూడా ఉంది మనకి వచ్చేసి ఫామ్ హౌస్. అక్కడ 2 days or 4 days కూడా ఉండొచ్చు మనం. మీరు ఫామ్ హౌస్కి వస్తే మంచిగా అందరు నాన్ వెజ్ తింటారు కదా, మీరు ఇక్కడ వెజిటేబుల్స్ తింటారు, మళ్ళీ మీకు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది ఇక్కడ? డెఫినెట్లీ మేము ఎక్కువ వెజిటేబుల్స్ తింటాము చెప్పాలంటే. అంటే మనం బయట ఉండేటివి కాకుండా ఇక్కడ ఆర్గానిక్, అక్కడ మందు లేకుండా, అంటే ఎవరికైనా ఇష్టమే కదా, సో హెల్తీగా ఉండడం. అంటే నువ్వు నాన్ వెజ్ తింటావా వెజిటేబుల్స్ తింటావా? వెజిటేబుల్స్ సప్ప ఉంటాయి కదా? సప్ప ఉండ, హెల్దీ, అందుకనే తినాలి. ఫ్యామిలీ అనగానే ఇలా ఫామ్ హౌస్కి వస్తే మంచిగా ఎంజాయ్మెంట్ చేయడానికి వస్తారు, అలాంటిది మిమ్మల్ని ఒక పనికి తీసుకొచ్చినట్టు ఒక ఫామ్కి వస్తున్నారు, అది మీకు చాలా ఆనందంగా ఉందా, లేకపోతే ఇక్కడ ఎలా ఈ ఎన్విరాన్మెంట్ ఎలా అనిపిస్తుందండి? అంటే మేము రెగ్యులర్గా వస్తుంటాము, ఏదన్నా ఒక సెలబ్రేషన్ చేసుకోవాలన్నా, లేకుంటే ఏదన్నా పండగకు, సంక్రాంతి అనుకోండి సపోజ్, మనం ఇప్పుడు ఊర్లోకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ మన బావగారిదే కాబట్టి రెగ్యులర్గా వస్తుంటాము. సో అది కాక ఏంటంటే ఇక్కడ పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళు రెగ్యులర్గా మట్టితో కనెక్ట్ అయి ఉంటారు, ప్లస్ ఎలా నాట్లు ఎలా వేస్తారు, లేకుంటే వెజిటేబుల్స్ ఎలా పండిస్తారు, ఈ ప్రాక్టికల్స్ వాళ్ళకి ఉన్నాయన్నమాట. వాళ్ళు క్లోజ్ టు ద నేచర్ ఉంటారు. సో మేము అందుకు ప్రిఫర్ చేస్తాం రెగ్యులర్. మీరే కాకుండా ఇప్పుడు మీ బావగారి దగ్గరికి వచ్చినాక ఈ ఫామ్ హౌస్లో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇలాంటి విషయాలు ఏమైనా షేర్ చేస్తే వాళ్ళు ఏమైనా మారే ఛాన్స్ ఏమైనా ఉందండి? డెఫినెట్గా, ఎందుకంటే రెగ్యులర్ విజిట్స్ జరుగుతుంటాయి కాబట్టి మాతో పాటు ఫ్రెండ్స్ వస్తుంటారు, లేకుంటే ఇక్కడ పండిన కూరగాయలు, వెజిటేబుల్స్ అవన్నీ కూడా మేము తీసుకొని వెళ్తుంటాము ఫ్రెండ్స్కి. సో వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తుంటారు ఎఫర్ట్ని. అంటే మామూలుగా ఫామ్ హౌస్ అంటే కొంచెం యూత్ అంతా కూడా జల్సాలకి ఎంజాయ్మెంట్కి అలా ఫామ్ హౌస్కి వస్తుంది కదా, అలాంటి ఫామ్ హౌస్లో కంటే ఈ ఫామ్ హౌస్కి దానికి ఉన్న డిఫరెన్స్ ఏదండి? నాకు తెలిసినంతవరకు మేము ఇక్కడ ఎప్పుడు జల్సాలు చేసుకోలేదు, చిన్న చిన్న సెలబ్రేషన్ జరుగుతుంటాయి కానీ, బట్ ఎప్పుడు ఫ్రీక్ అవుట్ పార్టీస్ అలాంటివి జరగలేదు ఇక్కడ. ఏంటంటే ఇది జస్ట్ మాకు ఒక ప్లేస్ టు చిల్ అవుట్ అని, ప్లస్ అండ్ నేచర్ కానీ ఇవి కానీ మేము కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం. ఓకే, ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ ఇలాంటి ఎంజాయ్మెంట్ దూరం ఉన్న ఫ్యామిలీస్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ మీన్ ఇప్పుడు ఈ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ల్యాండ్ కొనుక్కొని ఒక మన అవుట్ ఆఫ్ ద బడ్జెట్, అది ఒక ఇల్లు కూడా కొనుక్కోలేము, ఒక గజం స్థలం కూడా కొనుక్కోలేము. బట్ ఇలా ల్యాండ్ ఉన్న వాళ్ళు అదృష్టమే చెప్పాలంటే. బట్ అందరి దగ్గర ఉండవు కానీ ఫ్రెండ్స్ దగ్గర, లేకుంటే వాళ్ళ వేరే ప్రదేశాలకి, పల్లెటూరులకు వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటాను. సో మామూలుగా ఫామ్ హౌస్ అంటే తోట పెట్టుకొని సాటర్డే సండే అక్కడ ఎంజాయ్ చేసిపోవాలని చాలా మంది అనుకుంటున్నారు, అట్లాంటిది మీరు ఇక్కడ ఈ ఫామ్లో ఇంత పని చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? మేము అంటే చిన్నప్పటి నుంచి పొలాలు చూడడమే కానీ అందులో పని చేయడం మాకు తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి పని చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక రైతు పడే కష్టమేంటో ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఎంత కష్టపడితే ఆ ఫుడ్ మన ప్లేట్లోకి వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుందండి. అంత కష్టం ఎందుకు పడుతున్నారు మీరు? అంటే మేము కష్టం అంటే నార్మల్గా పండించడం కాకుండా ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే 10 మందికి ఒక మంచి ఆహారం అందిస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది ఎంతో హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. సో అలాంటి హెల్త్ ఇష్యూస్ దేనివల్ల వస్తుందో మేము ఐడెంటిఫై చేయడం వలన ఎంత కష్టమైనా పర్లేదు 10 మందికి మంచి ఫుడ్ ఇవ్వాలన్న దాంతో ఇది స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారనుకుంటున్నారు? అంటే హెల్తీగా, అంటే ఎవరైతే రోగాల బారిన పడ్డారో వాళ్ళందరినీ ఆరోగ్యవంతులుగా చేయడానికి మీరు చూసారా ఆరోగ్యంగా ఉన్నారనేసి వాళ్ళు? చాలామంది వరకు అంటే ఇప్పుడు మేము వెజిటబుల్స్ ఇస్తున్న వాళ్ళతో మేము చాలామంది ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. వాళ్ళు ఎప్పుడు అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, అంటే టేస్ట్ పరంగా కానీ ఏ రకంగా అయినా కానీ మేము మంచి ఫుడ్ తీసుకుంటున్నాం అన్న సంతోషం మాకుంది అని చెప్పేసి చాలామంది చెప్పారండి నాకు. ఈ హాలిస్టిక్ ఫార్మ్ లైఫ్లో మీ పాత్ర ఏముందండి? నేను అంటే కస్టమర్స్ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళు ఎలాంటి రకమైన వెజిటేబుల్స్ అంటే వాళ్ళు కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటానండి. వాళ్ళకి తగ్గట్టుగా నేను వాళ్ళకి వెజిటేబుల్స్ డెలివరీస్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా మిస్సెస్ నరేష్ గారే అనుకోవచ్చండి? అవునండి. అంటే నరేష్ గారు కూడా దీంట్లో తన వంతు పాత్ర కూడా ఉంది. తను ఏంటంటే డెవలపింగ్ పరంగా మొత్తం తనే చూసుకుంటారు, డెలివరీ ఒకటి నేను చూసుకుంటానండి. అంటే కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళంటే వెజిటేబుల్స్ వచ్చేంత వరకు తనదండి బాధ్యత. అంటే మెయిన్ ప్రొడక్షన్ అంతా తనదే ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఏదైతే టాస్క్ మీరు చేస్తున్నారో దాంతో మీరు సాటిస్ఫైగా ఉన్నారండి? సాటిస్ఫైడ్ అండి. అంటే సాటిస్ఫైడ్ ఏ రకంగా అంటే
పర్లేదండి, అంటే మేము తినే ఫుడ్ 10 మందికి ఉపయోగపడుతుంది, వాళ్ళు తిని హ్యాపీగా ఉన్నారు అన్న సాటిస్ఫాక్షన్ అయితే మాకుందండి. మామూలుగా ఫామ్ హౌస్ అనగానే అందరు ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్కి వస్తుంటారు కదా, ఈ ఫామ్ హౌస్ గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ ఫామ్ హౌస్ చూడగానే మనకి అంటే ఒక న్యాచురల్ ఫీల్ లుక్ వస్తుంది. ఎక్కడైతే మనం చూడలేము ఇట్లాంటి ఒక దగ్గర వెజిటేబుల్స్, ఫ్రూట్స్. అంటే నేనైతే ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నా యాక్చువల్లీ ఇక్కడ ఇలాచీ చెట్టు అంటే ఇలా ఉంటుందా, నేను ఎక్స్పీరియన్స్ చేస్తే మా కిడ్స్కి కూడా చెప్పడం అట్లా ఈజీ ఉంటుంది కదా. చిన్నప్పటి నుంచి నేను కూడా ఇంతే వినడం, అంటే పొలంలో రైతు అంటే ఇట్లా పండిస్తే, కానీ ఇప్పుడు యాక్చువల్గా ఒక ఫార్మర్ ఎంత కష్టపడుతున్నారు. మామూలుగా మీరు చెప్తున్నారు ఇలాచీ చెట్టు అని, ఇప్పటివరకు నేను కూడా ఇలాచీ చెట్టు చూడాలి. ఇంకా అట్లాంటి వింతలు ఏమున్నాయండి ఇక్కడ? నేను ఇప్పుడు చూసిన అయితే బిర్యానీ ఆకు, బేలీఫ్, ఇలాచీ, ఇంకేం చూసాను నేను, ఇవైతే ప్రతి ఎక్స్ప్లోర్ చేసిన. ఇంకా నార్మల్గా అయితే జామకాయ చెట్టు, అంటే నేను ఇక్కడ ఎర్ర తోటకూర కూడా చూసిన. యూజువల్లీ మనకి మార్కెట్లో గ్రీన్ కలర్ అలా దొరుకుతుంది కదా, ఇక్కడ రెడ్ కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా మీ ఇంటి దగ్గర మీ నేబర్స్కి అందరు కూడా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ఇవి న్యాచురల్ ఫార్మింగ్తో చేసినవి, వితౌట్ కెమికల్స్తో పండిస్తారు కాబట్టి విచ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్స్లో చాలా కెమికల్స్ వాడుతున్నారు, దానివల్ల క్యాన్సర్స్, అఫ్కోర్స్ మనం వినని వింత వింత డిసీజెస్ గురించి యాక్చువల్లీ వింటున్నాం కదా. సో ఇట్స్ బెటర్, అట్లీస్ట్ ఇవి మనకి కాస్ట్లీ కూడా ఉండవు. బేసిక్ థింగ్ ఏంటంటే కొంచెం హెల్దీ ఫుడ్ తినడం, మనం ఉంటుందే టు లీవ్, తినడానికి, హెల్దీగా ఉండడానికి. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు మామూలుగా పెద్ద అయ్యాక ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, ఆ 3 ఆప్షన్స్ అనేది చాలా పర్టికులర్గా అందరికీ ఉంటుంది. మీ పిల్లల్ని ఫార్మర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? నాకు అట్లాంటి నేను ఇంకా అంత దూరం ఆలోచించలేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్, వాళ్ళ ఇంట్రెస్ట్. మనం పిల్లల్ని ఫోర్స్ చేయలేము కదా ఇందులో, వాళ్ళు అటు సైడ్ వెళ్తారంటే మనం ఏం చేయలేము. ఫార్మర్ లైఫ్ బాగుంటుందా, కార్పొరేట్ లైఫ్ బాగుంటుందండి? ఇప్పుడైతే చెప్పలేము, కానీ యూజువల్గా అంటే నార్మల్గా చెప్పాలంటే ఆబ్వియస్లీ ఫార్మర్ లైఫ్ ఈజ్ ఫార్ బెటర్. దే హ్యావ్ నో టెన్షన్స్ ఎట్ ఆల్, ఎందుకంటే అది వాళ్ళది, వాళ్ళకి ఒకరు ఎదురు చెప్పేటోళ్ళు ఉండరు. బట్ కార్పొరేట్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ అండర్ సంబడి కదా. మేడం, మామూలుగా ఫామ్ హౌస్లలో ఇలాంటి పొలాలు అనేది చాలా రేర్గా కనిపిస్తాయి. మీ ఫామ్ హౌస్లో ఇక్కడ ప్రత్యేకతలు ఏంటండి? యాక్చువల్లీ మా ఫామ్ హౌస్లో మొత్తం ప్రత్యేకతనే అండి, ఎందుకంటే ఇక్కడ 0 కెమికల్, అసలు ఒక చుక్క డ్రాప్ కూడా కెమికల్ అనేది యూజ్ చేయము. ఓన్లీ న్యాచురల్ కౌ బేస్డ్ ఫార్మింగ్ అండి. గోమూత్రం, గోపేడ, పుల్లటి మజ్జిగ అట్లా చాలా అవే యూజ్ చేసి పంట అనేది పండిస్తామండి. కూరగాయలు కానీ, బియ్యం కానీ అన్నీ. అంటే ఎంత లాభం వస్తుందండి మీరు ఇంత ఈజీ వర్క్ చేస్తే? నిజం చెప్పాలంటే లాభం ఏం లేదండి, చాలా ఇయర్స్ అయింది ఇది స్టార్ట్ చేసి. యాక్చువల్లీ భూమి అనేది మందులకి అలవాటు పడిపోయింది. సో ఈ పంట రావడానికి ఆల్మోస్ట్ 6 years పట్టింది. సో స్టార్టింగ్ మల్చింగ్ వేసి, అన్ని లీవ్స్ అన్ని పెట్టి మల్చింగ్ వేసి ఈ భూమిని ఇట్లా ప్యూర్గా తీసుకురావడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. మామూలుగా ఒక ఆడబిడ్డ అమ్మగారింటికి వస్తే మంచిగా సుఖంగా ఒక 2-3 days రెస్ట్ తీసుకోవాలని వస్తారు, మీరు వస్తే ఈ ఫామ్లో పనిచేయడానికి వస్తున్నారు, మీకు అక్కడ స్ట్రెయిన్ అనిపించట్లేదు? యాక్చువల్లీ ఇది ఎక్కడ దొరకదండి, మా అదృష్టం ఇది చెప్పాలంటే. ఇంత మంచి వెజిటేబుల్స్ మేము తీసుకోగలుగుతున్నామంటే నిజంగా మా అదృష్టం ఇది. ఆ సుఖం కన్నా ఇది చాలా బాగుంది. మీ బ్రదర్ చేసిన ఈ యొక్క అడ్వెంచర్కి రాబోయే రోజులలో ఏ విధంగా సక్సెస్ఫుల్ రేటింగ్ ఉంటుంది అనుకుంటారు? యాక్చువల్లీ ఇదే ఫ్యూచర్ అండి చెప్పాలంటే, ఇదే. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది ఓకే ఇవి తింటే, కెమికల్ బేస్ తింటే ఇలాంటి డిజీజెస్ వస్తాయి ఇదని. సో మెల్లిగా షిఫ్ట్ అవుతున్నారు, కానీ చాలా స్లో ఉంది అదనేది. చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ తీసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే బయట ఫుడ్కి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు. మామూలుగా బయట కూడా కొంచెం మంది ఫ్రాడ్ చేసేవాళ్ళు ఇది కూడా న్యాచురల్ ఫార్మింగ్ వెజిటేబుల్స్ అని కూడా అమ్ముతున్నారు కదా, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనీ మేకింగ్ ద్వారా వాళ్ళు అలా చేస్తున్నారండి. ఎందుకంటే దీనికి చాలా డిమాండ్ ఉంది చెప్పాలంటే కరెక్ట్గా. సో మనీ కోసం అలా చేసినారు, కానీ అది ఆల్మోస్ట్ పీపుల్ హెల్త్తో ఆడుకుంటున్నట్టు అది. సో అలా కాకుండా నిజంగానే ప్యూర్గా పండించండి, మీరు అమ్మండి, ప్యూర్గా జనాలకి మంచి ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరైతే మహిళలు ఇంట్లోనే ఉండి పెళ్ళి తర్వాత ఇంట్లోనే ఉండేసి వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్నాయని వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది, అలాంటి మహిళలకి ఈ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారండి? యాక్చువల్గా వాళ్ళకే మెయిన్ చెప్పాలంటే, ఎందుకంటే అలాంటి మహిళలే కుటుంబానికి మంచి ఫుడ్ ఇవ్వాలి. ఎందుకంటే మహిళలే వంట చేసి పిల్లల ఆరోగ్యం కిచెన్ నుంచే వస్తుంది ఆరోగ్యం అనేది, వాళ్ళే మెయిన్ దీని గురించి తెలుసుకోవాలండి. వాళ్ళకి లైక్ ఏదో ఒకటి చేసి పెడుతున్నామా పిల్లలు తింటున్నారా అన్నట్టు కాకుండా, మనం చేసేదాని నుంచి పిల్లలకి ఎంతవరకు అందుతుంది, అది ఎంతవరకు ఆరోగ్యం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళే ఫ్యూచర్.
సో వాళ్ళకే మెయిన్ దీని గురించి అవగాహన అనేది ఇవ్వాలి, వాళ్ళ త్రూనే ఇది ముందుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఈ హాలిస్టిక్ ఫ్యామిలీలో మీ పేరెంట్స్ ఇంత మంచి నేచర్ని క్రియేట్ చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఓన్లీ నా ఫ్యామిలీకి కాకుండా ఫుల్ స్ప్రెడ్ అవ్వాలి అనేది మా కోరిక, నా కోరిక కదా, మా ఫ్యామిలీ అందరి కోరిక. ఎన్ని సంవత్సరాల నుంచి ఒక పొలంలో పనిచేస్తున్నారు? నేను విజయవాడ 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి మామూలుగా రెగ్యులర్గా చేసే పొలం పనికి ఈ పొలం పనికి తేడా ఏముంది? చాలా తేడా ఉంటుంది దీనికి. కూరగాయ కూడా వెళ్తుంది, అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో వెళ్ళలేదు, తక్కువ వెళ్ళింది, ఇప్పుడు వెళ్తుంది. అంటే మామూలుగా ఈ ఎరువులు చల్లి అదంతా చల్లితే రైతు ఆరోగ్యం కూడా చెడిపోయే పరిస్థితి ఉంటుంది కదా, ఇక్కడనేమో అలాంటి కెమికల్స్ ఏం వాడదంటారు, నిజంగానే ఇక్కడ కెమికల్స్ వాడరా? కెమికల్ ఏది కూడా ఉండదు మన దగ్గర. ఏంది కానుగాకు అదంతా తీసుకొచ్చి పెండల ముక్క పోసి వేసేస్తాం. దుచ్చి మసాలా ఊరియా గడి మనకి లేదు ఆడ. మళ్ళీ ఆ యూరియాలు గిరి వేస్తేనే సరిగ్గా వండే కదా కొన్ని దగ్గర, ఇక్కడ అంత ఈజీగా ఎట్లా పండుతున్నాయి? పండుతుంది, 5 సంవత్సరాల్లో కూడా చేస్తూనే ఉన్నా కదా నేను. వెళ్తుంది. మీ సార్ వాళ్ళు ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని? జీతమే నన్ను, జీతమే నెలకి జీతం ఇస్తూనే ఉంటారు, చేస్తాను అంతే. ఇప్పుడు మామూలుగా వేరే పొలంలో చేసే పనికి ఇక్కడ పనికి ఏమైనా తేడా అనిపిస్తుంది? బరాకుంటుంది దానికి దీనికి. ఆడ కెమికల్ వాడతారు, దానికి కొద్దిగా స్మెల్కు అది అవుతుంది. ఈడనేమో స్మెల్ ఇట్లా ఏది లేదు, కాకపోతే ఇదే స్మెల్ పెండదే. డైలీ ఏ టైం నుంచి ఏ టైం వరకు షెడ్యూల్ ఏముంటుంది మీది? మేము పొద్దున్న వచ్చినామంటే నైట్ 3 గంటలకు వచ్చేస్తాను. 3 గంటలకు వచ్చి తెల్లారి దాకా ఉంటాయి. మళ్ళీ పొద్దుగాల పోయి చాదాయి వచ్చిందంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ 7-8 గంటలకే పోతాను. అంటే వేరే పొలాల కంటే ఇక్కడ పని ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఉంటుంది, చేసుకున్న తీరుగా అది. అదే మరి మనం ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ చేసుకోవాలంటే తక్కువ. అమ్మ మామూలుగా పొలం పని చేస్తుంటారు కదా, అక్కడ వేరే బయట పొలం పనులు చేసే పనికి ఇక్కడ ఏం తేడా ఉందమ్మా? మంచిగా ఉంది, మందులు కొట్టలేము కాబట్టి తేడా. కూరగాయ పండుతుంది, మంచిగానే ఉంది. ఏమేమి కూరగాయలు పండిస్తారమ్మా? కూరగాయ వంకాయ, బీనిస్కాయ, టమాటా, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ పండిస్తాం. ఏమి వేస్తారు చెట్లకు? మళ్ళీ ఏమి కెమికల్స్ వేయకుండా ఇంకేం వేస్తారు ఇక్కడ? మరి ఎరువు వేస్తున్నాము, ఫస్ట్ ఎరువు వేస్తున్నాము, మళ్ళీ తర్వాత చెట్టుకు కూడా ఎరువు వేస్తున్నాము. అంటే ఏమి ఎరువు వేస్తారమ్మా? ఆవు ఎరువు వేస్తున్నాము, ఆవు పెండ. ఎన్ని ఆవులతోటి ఇంత ఎకరాల భూమి పండుతుంది ఇక్కడ? మా ఆవులు ఉన్నాయి, 4 ఉన్నాయి మా ఆవులు. తర్వాత సరిపోకపోతే ఆవుల పెండ తెచ్చుకుంటున్నాం. ఇక్కడ పనిచేస్తున్నందుకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మీరు మీ వారు ఇక్కడ పనిచేస్తున్నారు కదా, బయట చేసిన దానికి ఇక్కడ చేసిన దానికి అక్కడ అలసట అనిపిస్తుంది, ఇక్కడ అలసట అనిపిస్తుంది? ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది, ఇక్కడనే మంచిగా అనిపిస్తుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉంది, కూరగాయలు కూడా టేస్ట్ ఉన్నాయి, మంచిగా ఉంది. ఇప్పుడు మామూలుగా ఈ వెజిటేబుల్స్ అనేది మార్కెట్లో చాలా ఉంటాయి, మీరు డెలివరీస్కి కూడా వెళ్తుంటారు కదా ఈ ఫామ్ నుంచి, ఇప్పుడు కస్టమర్స్ నుంచి అక్కడ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? కస్టమర్ గుడ్ మంచిగానే ఉంది, కాకపోతే మార్కెట్ వాల్యూ ప్రకారంగా కాకుండా క్వాలిటీ ప్రకారంగా చూస్తారు. సో మియాపూర్ ఏరియా కానీ ఈసీఎల్ ఏరియాలో అంటే మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూడకుండా ఫామ్ టు కస్టమర్ మధ్యలో మీడియేటర్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. దాంట్లోనే 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. ఓకే, మామూలుగా ఇప్పుడు మీ యొక్క వ్యాన్ రోడ్ పైన డెలివరీస్కి వెళ్తుంటే మిమ్మల్ని ఆ వ్యాన్ చూసి అడిగిన కస్టమర్స్ ఎవరైనా ఉన్నారండి? చాలామంది అట్లా రీచ్ అయ్యి ఇప్పుడు తీసుకుంటున్నారు చాలామంది మియాపూర్ ఏరియాలో. ఓకే, అంటే డైలీ ఇక్కడ నుంచి మీ డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుందండి ఇక్కడ ఫామ్లో పని? మంత్లీ 4 times, వీక్లీ వన్స్ మేము ఇస్తుంటాం. ఇక్కడ ఏదైతే పండుతాయో వాటిని ప్రతి వ్యక్తికి వీక్లీ వెళ్తుంది. ఇప్పుడు అందరూ మంచి చెప్తూ ఉంటారు, కస్టమర్స్ కొంతమంది చెడు కూడా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఈ కూరగాయ బాగాలేదు, ఈ కూరగాయ అట్లాంటిది ఏదైనా కూరగాయలు బాగాలేదని ఇప్పటివరకు మీ నోటీస్లోకి వచ్చింది? బాగాలేదనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, మీరు టైంకి రీచ్ అవుతారా కస్టమర్స్ ప్లేస్కి? టైంకి ఎవ్రీ వీక్ అంటే ఏ టైం వరకు కస్టమర్కి ఒక ప్రోడక్ట్? ప్రతి బుధవారం అనేది ప్రతి బుధవారం ప్రతి కస్టమర్కి వెళ్తుంది. నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపించింది, ఎన్విరాన్మెంట్ చాలా గుడ్గా ఉంది. న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఎవరు అంత పట్టించుకోరు, కెమికల్ వీటి గురించే ప్రాఫిట్ గురించి అని ఆలోచించి దాని గురించి ఎక్కువ వెళ్తారు. కాకపోతే ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకుంటా ఇది తినడం బాగుంది నాకు. ఇక్కడ ఈ ప్లేస్ చాలా ప్లెజెంట్ ఉంది, ఇక్కడే ఉండిపోవాలని ఉంది. వీళ్ళలాగా ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ మేము కూడా చేయాలని ఉంది. మాకు ఈ విలేజ్ అంటే చాలా నచ్చింది, ఇక్కడ ఫుడ్ కానీ ఇంత బాగుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత హ్యాపీగా ఎప్పుడు ఉండలే, కానీ ఇప్పుడు ఇక్కడ చాలా బాగుంది, మాకైతే మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చినందుకు చాలా బాగుంది, అంటే ఒక నేచర్తో ఫ్రెండ్షిప్ చేసినట్టుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ మేము నేర్చుకున్నట్టే వేరే వాళ్ళకు కూడా చెప్పేలాగా ఉంది. ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ గ్రీన్నెస్ కూడా చాలా బాగుంది. ఇది ఇక్కడ చూసిందంతా మా మమ్మీకి మా డాడీకి అంటే విలేజ్లో వాళ్ళకు చెప్పాలనిపిస్తుంది.
ఇక్కడ చూసింది అందరికి ఫ్రెండ్స్ అందరికి పంచాలనిపిస్తుంది. బాగుంది. కెమికల్స్ యూజ్ చేయకుండా మనం పంటలు ఎట్లా పండించాలో అందరికీ చెప్పేలా. ఇక్కడ బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చినా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నేచర్ నేను మా ఫ్రెండ్స్కి మా పేరెంట్స్కి అందరికీ చెప్తాను. ఇక్కడ ఫార్మింగ్ మొత్తం మా పేరెంట్స్కి మా ఫ్రెండ్స్కి మా నేబర్స్కి అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఫార్మింగ్ రావడం ఇదే నా ఫస్ట్ టైము. నేను కూడా ఫ్యూచర్లో పెద్ద అయినాక నేను కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని అనుకుంటున్నా. వీళ్ళలాగా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్ అంతా బాగుంది. నేను హ్యాపీగా నచ్చింది అన్నమాట. నాకు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో అర్థమైంది, రైతులు ఎలా కష్టపడుతురో అర్థమైంది. ఇంకా ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్ మైండ్ ఉంది. మేము కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని అనుకుంటున్నాం. నేను ఇక్కడికి వచ్చి ఇదంతా చూసాక నాకు న్యాచురల్ ఫార్మింగ్ చేయాలని అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చాక నాకు న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఏంటో అర్థమైంది. మా పేరెంట్స్కి కూడా ఇది చెప్పాలని అనిపించింది. ఇక్కడికి వచ్చినాక నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇక్కడికి వచ్చినాక రైతులు ఎలా ఉంటారో తెలిసింది. నేను మా మమ్మీ వాళ్ళకి అందరికీ ఇలాగ చెప్తా, నేను ఒక రైతు లెక్క ఉంటా. ఈరోజు న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువగా నేర్చుకుంటున్నాం బయట. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది చాలా స్పెషల్గా కొత్తగా కూడా ఉంది. బయట వాళ్ళందరికీ కూడా చెప్తాం. ఎక్కడైనా కెమికల్స్ యూజ్ చేసి చేస్తున్నారు, ఇక్కడ న్యాచురల్గా యూజ్ చేసి చేస్తున్నారు. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ మంచిగా ఉంది, మనశ్శాంతిగా. ఇక్కడ భోజనాలు అన్నీ బాగున్నాయి. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్లనే సిటీలో ఉన్నంత ఇక్కడ చాలా బాగుంది. థ్యాంక్స్. ఇక్కడ చాలా బాగుంది అంకుల్. మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ ఉన్నట్టు సిటీలలో ఉండదు. మేము వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం ఇక్కడికి. నాకు వ్యవసాయం అంటే చాలా నచ్చింది. రైతులు ఎంత కష్టపడుతున్నారో నాకు ఇందులో కనబడ్డది. అందుకే రైతులు గ్రేట్ అని అంటున్నా. నేను ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ వేసే వ్యవసాయం చూసి ఎంతో బాగా నచ్చింది. నేను కూడా పెద్ద అయ్యాక వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను. నాకు ఇక్కడ వ్యవసాయం చూసి చాలా మంచిగా అనిపించింది. నేను కూడా పెద్ద అయిన తర్వాత ఒకవైపు జాబ్ చేస్తూ ఇంకా ఇంట్లో కూడా వ్యవసాయం చేస్తా అనుకుంటున్నా. నాకు ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా చేతులతోటి అన్ని నాటిపించి విత్తనాలు వేయించినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా బాగుంది. అక్కడ మేము అన్నీ అవే స్వీట్స్ అవన్నీ వేసినాం, మేమే అంతా చేసినాం. ఇది చాలా బాగుంది, మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినాక చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రైతులు వాడి కష్టాలు ఏం తెలిసినాయి. ఇక్కడ మెకానిక్ వస్తువులు ఏం వాడకుండా మా చేతులతో మేమే చేసిన సీడ్స్ నాటినాం. నేను వీడికి వచ్చినందుకు చాలా నచ్చింది. ఇక్కడ రైతులు ఎంత కష్టపడతారో అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను కూడా పెద్ద అయినాక ఇట్లా చేయాలని నచ్చింది నాకు. నేను కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా మంచిగా ఉంది. నేను కూడా పెద్ద అయినాక సేమ్ ఇట్లనే చేస్తాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రైతులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. బియ్యం ఏం చెప్పాలా, నేను కూడా పెద్ద అయిన తర్వాత ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలనుకుంటున్నాను. నాకు ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా మంచి అనిపించింది. నాట్లు ఎలా అన్నీ నేర్చుకున్నాను. నాకు ఇక్కడ వచ్చినందుకు మాకు బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ నాటికి వెళ్తే మంచిగా అనిపించింది. నాకు ఇక్కడ వచ్చినందుకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. ఫస్ట్ టైం అయితే వ్యవసాయం చేశా. మాకు ఇక్కడికి వచ్చినందుకు పొలమేళలో మంచిగా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా బాగుంది. రైతులు ఎంత కష్టపడతారో తెలిసింది. ఇక్కడికి వచ్చినందుకు మాకు మంచి అనిపిస్తుంది. ఇక్కడ రైతులు ఎంత కష్టపడారో అర్థమైంది. ఇక్కడ చాలా బాగుంది. ప్రకృతి, రైతులు ఎలా కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది నేర్చుకున్నాం. వాటర్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చినందుకు చాలా బాగుంది. న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేస్తున్నారని నేర్చుకున్నాం.